తర్వాత భగవద్గీతలో ఇప్పుడు నా జ్ఞానం గట్టు దొరకకుండా చేస్తాను మీకు అని చెప్పాడు ఆయన. చెప్పలేదా? చెప్పినాడు. మళ్ళా ఇన్ని రకాలుగా చెప్పినా కానీ మనం ఏమాత్రము భయము అనేది లేకుండా, దేవుని ఎడల భయం అనేది లేకుండా, భక్తి అనేది లేకుండా, మనుషుల ఎడల భక్తిని చూపుతూ, మనుషుల ఎడల భయాన్ని చూపుతూ, ఆ భయానికి ఆ భక్తికి నువ్వు లొంగిపోయి మనుషుల మాటలనే నువ్వు ఆచరిస్తున్నావు, దాన్నే పోగొడుతున్నావు తప్ప దేవుని వాక్యాన్ని నువ్వు పోగొట్టడం లేదు. అర్థమైనా? నువ్వు సరిగా అర్థం చేసుకోలేదు. ఆత్మబంధువులందరికీ నమస్కారము. గత నెల మీటింగ్లో ఆత్మనిదర్శన నిరూపణ అనేటువంటి జ్ఞాన విషయాలు మనం చర్చ చేసుకోవడం జరిగింది. అందులో మనకు కనిపించేటువంటి ప్రకృతి ఏదైతే ఉందో, చర ప్రకృతి కావచ్చు, అచర ప్రకృతి కావచ్చు, వీటన్నింటి వెనకాల ఆధారముగా ఆత్మ ఏ విధంగా ఉంది? పూలదండకు దారం ఆధారమైనట్లు సర్వ జీవరాశుల శరీరాలకు, అంటే చర ప్రకృతిలోని శరీరాలైనా లేదా అచర ప్రకృతిలోని పంచభూతాలకైనా అన్నిటికీ ఆత్మ అనేది ఏ విధంగా ఆధారముగా ఉంది అనేటువంటి విషయాన్ని మనం గత నెలలో తెలుసుకోవడం జరిగింది. మీకు ఈ విషయాలన్నీ కూడా కర్మయోగం ఆచరణ చేసేదానికి ఉపయోగపడతాయని చెప్పని అనుకుంటున్నాము. మన జ్ఞానేంద్రియాలకి ఏది తెలుస్తూ ఉన్నా ఆ తెలిసేదంతా ప్రకృతి అయితే, మన దృష్టికి తెలిసేదంతా ప్రకృతి అయితే, దాని వెనుక, ఈ ప్రకృతి వెనుక అంతర్ముఖంగా మనకు కనిపించే ఈ శరీరాల వెనుక, మనకు కనిపించే ఈ పంచభూతాల వెనుక అంతర్ముఖంగా ఆత్మనాయన ఏ విధంగా ఉన్నాడు అని మనం తెలుసుకున్నటువంటి విషయముని మీరు ధ్యాస కలిగి ఉండాలి. అంటే అంతర్ముఖ ధ్యాస కలిగి ఉండాలి. ఎందులో అయినా ఆత్మ దేవుడు ఏ విధంగా ఉన్నాడు అనేటువంటి ధ్యాసను నువ్వు ఆ డెప్త్ని కలిగి ఉంటే ఎల్లవేళలా అది యోగం అవుతుంది. అందువల్ల మీరు ఆ విధంగా జ్ఞప్తిని కలిగి ఉండేదానికి ఆ విధంగా కర్మయోగ ఆచరణకు సాధన చేయవలసిందిగా తెలియజేస్తున్నాము. సరే, ఈ నెల మనము ఇంకొంత జ్ఞాన సమాచారం ఏదైనా తెలుసుకుందాము. అందులో భాగంగా ఈ మధ్య కొంతమంది కొన్ని ప్రశ్నలు ముందుకు తీసుకురావడం జరిగింది. ఏంటవి అంటే, అందులో కొన్ని మనము చూస్తే, కొందరు సూర్యుడు భగవంతుడు అని చెప్పని అంటున్నారు. అంటే సూర్యుడు కూడా భగవంతుడే, గురువే అని చెప్పని అంటున్నారు. అది వాస్తవమేనా? తర్వాత ఇంకొకరు ఎవరో ప్రవక్త అని చెప్పుకుంటున్నారు. మరి ప్రవక్త అంటే గురువేనా? ఆయన కూడా ప్రవక్త అంటే గురువుతో సమానం అవుతాడా? ప్రవక్త అనేటువంటి వ్యక్తి ఎవరైనా కానీ గురువు అవుతాడా, లేక గురువుతో సమానం అవుతాడా? అట్లాగే ఈ మధ్య ఇంకొక ఆయన మన త్రైత సిద్ధాంతం ఛానల్లోనే 183వ ప్రసంగము, 184వ ప్రసంగము అని చెప్పని పేర్లు వేసుకుని ఈ మధ్య మీటింగులు చెప్తున్నటువంటి పరిస్థితి. మరి ఇటువంటి వారు, వీరిని ఏ విధంగా మేము లెక్కలోకి వేసుకోవాలి అంటే, గురువు గతంలో 182వ మీటింగు, 180వ మీటింగు ఇవన్నీ గురువు చెప్తే, వీళ్ళు కంటిన్యూషన్ 183వ మీటింగు, 184వ మీటింగ్ అని ఒకటి మీటింగు, 2 మీటింగులు వీళ్ళు చెప్పి గురువు చెప్పిన మీటింగులన్నీ కూడా వీళ్ళ ఖాతాలోకి వేసుకుంటున్నారు కదా. అంటే మేము ఈయనను కూడా గురువు అనుకోవాలా? ప్రతినిధి అని చెప్పని అంటున్నారు. అక్కడ ఇంకొక ఆయన ప్రవక్త అంటున్నారు. మరి ప్రతినిధి అంటే గురువు అవుతాడా? ప్రవక్త అంటే గురువు అవుతాడా? అట్లాగే సూర్యుడు కూడా భగవంతుడే అంటున్నారు, నిజమేనా అనేటువంటి ఈ ప్రశ్నలు, అట్లాగే ఇంకా కొన్ని సమాచారాల గురించి కూడా మనం ఈరోజు జ్ఞాన చర్చ చేసుకుందాం. అందులో భాగంగా మనము మన తండ్రిని, అంటే ఆత్మదేవుణ్ణి
సత్యం మాత్రమే అందించాలని చెప్పని వేడుకుందాము. ఇప్పుడు మనము ఈ విధంగా మీటింగ్స్ మనం చేసుకోవడంలో అంతరార్థం ఏంటి అని అంటే, ఏది సత్యము ఏది అసత్యము అనేది మనం తేటతెల్లం చేసుకోవడానికి తెలుసుకునే నిమిత్తమే మనం ఈ జ్ఞాన చర్చలు చేసుకోవడం జరుగుతూ ఉంది. ఇప్పుడు మనం ఎప్పుడు కూడా సత్యము ఏది అనేటువంటి అన్వేషణలోనే ఉండాలి. మీరు తెలుసుకునే వాళ్ళైనా, మేము బోధకులుగా ఉండి చెప్పేవాళ్ళైనా, ఎవరైనా కూడా సత్యమును తెలిపేటువంటి వాళ్ళుగానే ఉండాలి. ఎందుకనంటే సత్యము తెలియజేయడము దేవుని సేవ అవుతుంది. అర్థమైందా? ఉన్నది ఎన్ని సేవలు ఉన్నాయి దేవుని సేవలు అంటే? ఉన్నది ఒకటే ఒక సేవ ఉంది, అది దేవుని సేవ. దాన్నే 5వ సేవ అని చెప్పినారు. గురువు సాకార రూపంతో అంటే శరీరంతో భూమి మీద లేనప్పుడు ఉన్నది ఒకే సేవ అని చెప్పాడు గురువు. ఆ సేవ ఏమిటిది? 5వ సేవ. ఏమిటి ఆ సేవ అంటే జ్ఞాన సేవ. ఏంటి జ్ఞాన సేవ అంటే దేవుడి జ్ఞానంలోనే సత్యాన్ని తెలియజేయడము సేవ అవుతుంది, దేవుని సేవ అవుతుంది. అర్థమైందా? అందువల్ల ఎవరేమనుకున్నా కానీ మనం చెప్పేది ఎదుటి వ్యక్తులకి సరైన విధానంలో అర్థమైనా, అర్థము కాకపోయి అపార్థం అయినా మనకు వచ్చిన నష్టమేం లేదు. కానీ మనకు కావాల్సింది సత్యం. ఆ విధంగా సత్యం బోధిస్తే ఏమవుతుంది? అది దేవుని సేవ అవుతుంది. అందువల్ల మనము ముఖ్యంగా మేము మనుషుల దృష్టిలో ఏ విధంగా ఉన్నా పర్వాలేదు, కానీ మనుషుల దృష్టిలో అసత్యం చెప్పేవాళ్ళుగా కనిపించినా కూడా వచ్చిన నష్టమేం లేదు మాకు. కానీ దేవుని దృష్టిలో ఏ విధంగా ఉండాలి? సత్యాన్ని తెలిపే వాళ్ళుగానే ఉండాలి. అందువల్ల మేము దేవుని దృష్టిలో పెట్టుకొని సత్యాన్ని తెలిపేటువంటి పనిలోనే ఉంటాము. ఎందుకంటే ముక్తిని ప్రసాదించేది ఎవరు ప్రసాదిస్తారు? దేవుడే ముక్తిని ప్రసాదిస్తాడు. మనుషులు ఎవరు కూడా ముక్తిని ప్రసాదించలేరు. అందువల్ల మనుషులకు మనం అసత్యాలు చెప్పేవాళ్ళుగా, అజ్ఞానములు చెప్పేవాళ్ళుగా, దుష్టులుగా, దుర్మార్గులుగా కనిపించినా వచ్చిన నష్టం లేదు. కానీ దేవుని దృష్టిలో మాత్రము సత్యాన్ని తెలిపేవాళ్ళుగానే ఉండాలి. అర్థమైందా? అందువల్ల మేము ఎప్పుడు కూడా సత్యాన్వేషణలోనే ఉంటాము. ఆ సత్యాన్ని మీకు తెలియజేసేటువంటి పనిలోనే దేవుని సేవగా భావించుకొని ఆ పని చేస్తూ ఉంటాము. సరే, ఇదే విషయమై దేవుడు ఏం చెప్తున్నాడు అని మనం గమనిస్తే, ఓ ప్రవక్త, అల్లా నీకు చూపిన విధముగా నీవు ప్రజల మధ్య తీర్పు చేయడానికి గాను మేము నీ వైపుకు ఈ గ్రంథాన్ని సత్యముతో పాటు పంపాము. కనుక ద్రోహానికి పాల్పడే వారి వైపున వాదిగా నిలబడకు అని అంతిమదైవ గ్రంథంలో వాక్యం ఉంటుంది. దీని అర్థం చూస్తే, నీ మాటను ఎవరూ ఖండించకుండా, అంటే మనం ఏదైతే ఇది సత్యము అని మనం సత్యమైనటువంటి జ్ఞానాన్ని తెలియజేస్తున్నాం ఇతరులకి, ఈ సత్యాన్ని ఎవరు ఖండించకుండా నీ మాట సత్యమని నిరూపించేదానికి ఈ గ్రంథాన్ని పంపుతున్నాము అని చెప్పినారు. నీవు సత్యాన్నే వాదించు. ఏం చెప్తున్నాడు దేవుడు? నువ్వు సత్యాన్నే వాదించు, అసత్యం వాదించే వారి పక్కన ఉండద్దు అని చెప్తున్నాడు. అసత్యం వాదించే వారి పక్కన నువ్వు ఉండద్దు, నువ్వు సత్యాన్నే వాదించు. నువ్వు వాదించేది సత్యమని నిరూపించడానికి నీకు సత్యముతో సత్యసమేతంగా నీకు గ్రంథాన్నే నేను ముందుకు నీ దగ్గరికి పంపించినాను అని చెప్తున్నాడు దేవుడు. మరి ఈ మధ్య కొందరు కనీసం గ్రంథం పట్టుకొని గ్రంథంలో ఉండే ఆధారం చూపించి జ్ఞానం మాట్లాడడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. మరి గ్రంథం పట్టుకొని చదివి జ్ఞానం చెప్తే గ్రంథంలోది చెప్పాడు కానీ కొత్తదేం చెప్పాడు అని అంటారనో, లేకపోతే గ్రంథం పట్టుకొని చెప్తే మన ప్రత్యేకత ఏముంటుంది, మనము గురువు అనిపించుకోవాలి కదా, మనం ప్రత్యేకంగా అనిపించుకోవాలి కదా అనేటువంటి భావం మాకు తెలియదు. కానీ దేవుడేమో నీ ఆధారం కోసం నీకు గ్రంథం ఇచ్చినాడు అని ఆయన చెప్తా ఉంటే, నువ్వు చెప్పేది సత్యమని ఇతరులకు తెలియాలంటే నువ్వు గ్రంథాన్ని ఆధారం చేసుకొని నువ్వు వాదించు, సత్యాన్ని తెలుపు అని చెప్తా ఉంటే, గ్రంథం చేతులు పట్టుకోవడానికి కూడా ఇబ్బంది పడేవాళ్ళు
తయారవుతున్నారు. మరి ఆ విధంగా గ్రంథంలోని శాస్త్రబద్ధతను, సత్యం అంటే ఏమిటి? శాస్త్రబద్ధత కలిగింది ఇది. ఆ విధంగా శాస్త్రబద్ధత కలిగినటువంటి శాసనాలను, గ్రంథంలో ఉన్నటువంటి సత్యాన్ని ఆధారం చేసుకొని మీరు మాట్లాడకపోతే ఏది సత్యమో ఏది అసత్యమో తెలియకోకుండా అసత్యాన్ని మాట్లాడేటువంటి పరిస్థితి వస్తే ఏమవుతుంది అని చెప్తున్నారు గ్రంథంలో. గమనించండి ఒకసారి. మా వాక్యాల విషయంలో వక్రవైఖరి అవలంబించి అసత్యాలను కూర్చి చెప్పువారిని మేము చూస్తూనే ఉన్నాము. అగ్నిలో పడవేయబడువాడు మేలా, లేక ప్రళయ దినాన సురక్షితముగా ప్రశాంత స్థితిలో వచ్చేవాడు మేలా? మీరు ఇష్టం వచ్చింది చేసుకుంటూ పోండి, మీరు ఇష్టం వచ్చింది చేసుకుంటూ పోండి. ఆయన మీరు చేసే పనులన్నీ చూస్తూనే ఉన్నాడు. ఎవరైనా? దేవుడు. మీరు చేసే పనులన్నిటినీ ఆయన చూస్తూనే ఉన్నాడు. ఇప్పుడు దేవుని వాక్యానికి తప్పుభావమును చెబితే, దేవుని వాక్యానికి మీరు గ్రంథము తీసుకుని శాస్త్రబద్ధతను ఆధారం చేసుకోకుండా మన సొంత విషయాలు సొంతంగా మనం జ్ఞాన విషయాలు మాట్లాడినప్పుడు అది శాస్త్రబద్ధతకు లోటు ఏర్పడితే, దేవుని వాక్యానికి సరిపోకపోతే ఏమవుతుందని చెప్తున్నారు? మరణానంతరము అగ్నిలో పడవేయబడుదురు అని చెప్పిన తర్వాత కూడా మీరు జాగ్రత్తగా లేకపోతే చాలా కష్టం. ఎందుకంటే సత్యం తెలిసి ఉంటే బయటికి చెప్పాలి, కానీ సత్యం ఒకవేళ మీకు తెలియకపోతే మీరు చెప్పకపోయినా వచ్చే నష్టం లేదు. ఈ విధంగా గ్రంథంలోని శాస్త్రబద్ధతను, సత్యాన్ని ఆధారం చేసుకోకుండా మాట్లాడితే మనం తప్పుదారి పట్టిన వాళ్ళం అవుతాము, అట్లాగే 10 మందిని తప్పుదారి పట్టించిన వాళ్ళము అవుతాం. సరే, ఇప్పుడు అసలు విషయానికి వస్తే, మరి ప్రవక్త, ప్రతినిధి, ప్రబోధకుడు, అట్లాగే దూత, గురువు, వీటన్నిటి గురించి ఈరోజు సత్యం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ముఖ్యంగా ఈ ప్రవక్త లేదా ప్రబోధకుడు అని ఎవరిని అంటాము? ఇందాక వాళ్ళు ఏమడిగారు? ప్రవక్త అని అంటే గురువు అవుతాడా, గురువుగా లెక్కేసుకోవాలా అని అడిగినారు కదా. సరే, దాని గురించి తాను ఇంకొక దగ్గర నేర్చుకునేది, ఇతరుల చేత విన్నది, లేదా ఇంకో చోట చదివి తెలుసుకునేది కానీ, లేదా ఇంకొక దగ్గర విని తెలుసుకునేది కానీ అయినటువంటి దేవుని జ్ఞానాన్ని తెలియని వానికి బోధించువాడు అన్నేమంటాం? బోధకుడు అంటాము. బోధకుడే అయినా కూడా వాడిని ప్రబోధకుడు అని కూడా అనొచ్చు. ఎందుకంటే ఆయన చెప్పేది దేవుడి జ్ఞానం కాబట్టి, ఆ దేవుడి జ్ఞానము ఇంకొకరి దగ్గర దైవ గ్రంథంలో చదువుకునో, లేదంటే ఇంకొకరు ఎవరైనా చెప్పంగా విని తెలుసుకునో దాన్ని ఇతరులకు తెలియజేసేదాన్ని ఏమంటారు? అటువంటి వాడిని బోధకుడు అని లేదా ప్రబోధకుడు అని. అట్లాగే ప్రవక్త దేవ జ్ఞానాన్ని బోధిస్తున్నాడు కాబట్టి, ప్రముఖమైనటువంటి జ్ఞానాన్ని బోధిస్తున్నాడు కాబట్టి ప్రవక్త అని కూడా చెప్పచ్చును. ఆ విధంగా చెప్పబడేటువంటి జ్ఞానము ప్రపంచ సంబంధమైనది అయితే వక్త అంటాము, లేదు దేవునికి సంబంధించింది అయితే ప్రవక్త, ప్రబోధకుడు, ప్రతినిధి, దూత అని ఇటువంటి పదాలన్నీ కూడా వాడతాము. ఈ పద్ధతి ప్రకారము మరి ప్రవక్త అనే మాట ఎవరికి వర్తిస్తుంది అని అంటే, ఎవరికైనా దేవుని జ్ఞానం మాట్లాడేవానికి ఎవరికైనా వర్తిస్తుంది. మరి ప్రవక్తలు ఎంతమంది ఉంటారు భూమి మీద అంటే, కొన్ని వందల మంది ఉండొచ్చు, లేదా కొన్ని వేల సంఖ్యలో అయినా ఉండొచ్చు. అర్థమైందా? ఒక సామాన్యుడు కానీ ఒక గుడిలో ఒక భగవద్గీత గ్రంథం తీసుకొని ఆ భగవద్గీతని చదివి వినిపించినా కూడా, ఏం చెప్తున్నారు ఇక్కడ? ఒక భగవద్గీతని చదివి చెప్తే కూడా అతనిని ప్రవక్త కిందికే జమగట్టి ప్రవక్త అనొచ్చును. ఆ విధంగా ప్రవక్తలు ఎందరో కాగలరు, ఎంతోమంది ప్రవక్తలు అనేవాళ్ళు ఉంటారు. ఈ విధంగా భూమి మీద భగవద్గీత చెప్పేవాళ్ళు,
బైబిల్ గ్రంథాన్ని చెప్పేవాళ్ళు లేదా ఖురాన్ గ్రంథాన్ని బోధ చేసేవాళ్ళు, ఇది విధంగా దైవ గ్రంథాలని దైవ జ్ఞానాన్ని బోధ చేసేవాళ్ళు ఎన్నో వేల మంది ఉన్నారు. ఆ వేల మంది కూడా ఏమవుతారు? ప్రవక్తలు అవుతారు. మరి ఆ విధంగా భూమి మీద దేవుని జ్ఞానాన్ని తెలియజేసే వాళ్ళందరూ, దైవ గ్రంథాలు ఉండేటువంటి జ్ఞానాన్ని తెలిపే వాళ్ళందరూ మరి ప్రవక్తలు అవుతారు. మరి ఆ విధంగా ఎన్నో వేల మంది ప్రవక్తలు ఉండొచ్చు. మరి మొట్టమొదట దేవుడు జ్ఞానాన్ని ఏ విధంగా తెలియజేశాడు? భూమి మీద ప్రజలకు అది ఏ విధంగా ప్రాకింది? గురువు అనేవాడు భూమి మీదకి ఎప్పుడు వస్తాడు? మరి వీళ్ళు ప్రవక్తలు అయినప్పుడు మరి గురువు ఎవరు అనే విషయాలు మనం గమనిస్తే, మొట్టమొదట జ్ఞానం అనేది దేవుడు ఏ విధంగా తెలియజేస్తానని చెప్పాడు అంటే, దేవుడు ప్రత్యక్షంగా ఎవరితోనూ మాట్లాడకుండానే తన జ్ఞానాన్ని భూమి మీద ఉన్నటువంటి ప్రజలకు 3 విధాలుగా తెలియజేస్తాను అని చెప్పాడు. తన జ్ఞానమును భూమి మీద ఉన్నటువంటి ప్రజలకి 3 విధములుగా తెలియజేస్తాను అని చెప్పడం జరిగింది. ఏమిటా 3 విధములు అని చూస్తే, మొట్టమొదట వాణి ద్వారా, తర్వాత తెర వెనుక నుండి, తర్వాత దూత ద్వారా. అర్థమైందా? ఈ విధంగా 3 విధములుగా ఆయన జ్ఞానాన్ని తెలియజేస్తాను అని చెప్పడం జరిగింది. మరి ఈ విధంగా దూత ద్వారా అన్నప్పుడు, అంటే వాణి ద్వారా అంటే ఆకాశవాణి ద్వారా మొట్టమొదటి జ్ఞానాన్ని తెలియజేయడం జరిగింది. ఆ విషయము మనందరికీ తెలిసిన విషయమే. మరి తెర వెనుక నుండి, అలాగే దూత ద్వారా అని గమనిస్తే, అసలు దూత అంటే ఎవరు అని గమనిస్తే, ఇప్పుడు దేవుని కార్యములు చేసే ప్రతి ఒక్కరిని కూడా దూత అనొచ్చు. ఇప్పుడు ఎట్లయితే దేవుని పని చేసేవాడిని, అంటే దేవుని జ్ఞానాన్ని ఇతరులకి బోధ చేసేవాడిని ప్రవక్త అన్నాము, ఆ విధంగా ఎంతోమంది ప్రవక్తలు ఉండొచ్చు, కొన్ని వేల మంది అయినా భూమి మీద ప్రవక్తలు ఉండొచ్చు అని మనం చెప్పుకున్నాము. వాళ్ళని ప్రవక్తలు, ప్రబోధకులు అనొచ్చు అని చెప్పుకున్నాము. అదేవిధముగా దేవుని పనులు చేసే ప్రతి ఒక్కరిని కూడా దూత అని కూడా అనొచ్చు. దేవుని పనులు చేయ వాళ్ళందరినీ కూడా దేవుని సేవకులు అని చెప్పచ్చంట. ఈ దేవుని సేవకులందరినీ కూడా దేవుని ప్రతినిధులు అని కూడా చెప్పచ్చు. అర్థమైందా? ఆయన కార్యము చేసేవాళ్ళు ఎవరైనా సరే వాళ్ళందరినీ కూడా దేవుని ప్రతినిధులు, దేవుని ప్రవక్తలు, దేవుని దూతలు, దేవుని సేవకులు లేదా ప్రబోధకులు, ఈ పేర్లన్నీ కూడా జ్ఞానం చెప్పే ప్రతి మనిషికి వర్తిస్తాయి. అర్థమైందా? ఏం చెప్తున్నాడు ఇక్కడ గురువు? జ్ఞానం చెప్పే ప్రతి మనిషికి ఈ దూత అనే పేరు వర్తిస్తుంది. ఈ దూతలనే సేవకులు అనొచ్చు, అట్లాగే ప్రతినిధులు అనొచ్చు. ఆ విధంగా దేవుని కార్యాలు చేసే వాళ్ళందరినీ కూడా దూతలని, ప్రతినిధులని చెప్పచ్చు. దేవుని దగ్గర నుంచి వచ్చినటువంటి వాడిని మాత్రమే దూత అని చెప్పకూడదు. దేవుని దగ్గర నుంచి వచ్చినటువంటి మాత్రమే దూత, మిగతా వాళ్ళందరూ దూతలు కాదు అని చెప్పకూడదు. ఎందుకంటే దేవుని పని చేసేవాడు ఎవడైనా సరే వాడిని దూత అనొచ్చు, ప్రతినిధి అనొచ్చు అని ఇక్కడ చెప్తాను జరుగుతూ ఉంది. ఆ విధంగా మిగతా వారంతా ఎవరు ప్రతినిధులు కాదు అని అనకూడదు. అర్థమైందా? సూర్యుడు ఆకాశవాణి ద్వారా వచ్చినటువంటి జ్ఞానాన్ని విని భూమి మీదకి వచ్చి ఆయన జ్ఞానం తెలియజేయడం జరిగింది. మరి ఆ విధంగా ఆయన దేవుని పని చేయడం జరిగింది. మరి ఈ విధంగా దేవుని పని చేసినప్పుడు ఆయన ఏమనాలి? దేవుని ప్రతినిధి, దేవుని సేవకుడు లేదా దేవుని దూత. అర్థమైందా? దేవుని ప్రతినిధి, దూత అనడంలో తప్పు లేదు. అందువల్ల ఆ విధంగా దేవుని నిమిత్తము పనులు చేసిన దేవుని సేవకులందరినీ కూడా ప్రతినిధులని, దూతలని అనవచ్చును. అర్థమైందా? అదేవిధంగా
కృష్ణుడు, ప్రభువు, వీరిద్దరిని చూస్తే వీరిద్దరు కూడా దేవుని జ్ఞానాన్ని చెప్పినారు. శ్రీకృష్ణుడు అయినా ప్రభువుల వారైనా వీరిద్దరు కూడా దేవుని జ్ఞానాన్నే చెప్పడం జరిగింది. కాబట్టి వీరిని కూడా దూతలుగానే చెప్పచ్చు. వీరిని కూడా దూతలు, ప్రతినిధులు లేదా ప్రవక్తలు, ప్రబోధకులు అనేటువంటి పదాలు వీళ్ళకు కూడా వర్తిస్తాయి. ఖగోళంలో పెద్ద గ్రహమైన సూర్యునికి కూడా దూత, ప్రతినిధి, ప్రవక్త అనే పదం వర్తిస్తుంది. అట్లాగే చిన్న మనుషులుగా ఉన్నటువంటి కృష్ణుడు, యేసుప్రభువును కూడా దూతనే చెప్పడం జరిగింది. ఆధ్యాత్మిక చట్టం ప్రకారము దేవుని జ్ఞానం చెప్పేవాడిని ఎవరినైనా సరే ప్రవక్త, ప్రతినిధి అని చెప్పాల్సిందే. ఇక్కడ చెప్తున్నారు, ఎంతటి వారైనా ఎవరైనా దేవుని పనులను చేయువారిని దేవుని ప్రతినిధులుగా లేక దేవుని దూతలుగా చెప్పచ్చును. అట్లాగే దేవుని జ్ఞానాన్ని చెప్పుకొని ప్రవక్త అని కూడా చెప్పచ్చు. ఇక్కడ ఏం రాశారు, దేవుని జ్ఞానాన్ని చెప్పుకొని ప్రవక్త అని కూడా అనొచ్చని ముందే ప్రవక్తలు ఎవరనే గ్రంథంలో కూడా మేము చెప్పాము. దీనిని బట్టి ప్రత్యేకించి ప్రవక్త అనేవాడు ఒక్కడే ఉండడు. పద్ధతి ప్రకారము దేవుని జ్ఞానమును చెప్పువాడు ఎవరైనా కానీ ప్రవక్తని అనొచ్చు అని చెప్పని గతంలో మనం చెప్పుకున్నాము అంటున్నారు. అట్లాగే దూత అనేవాడు, ప్రతినిధి అనేవాడు ప్రత్యేకముగా ఉండడని, దేవుని పనిని చేయు ప్రతివాడు దేవుని దూతగానే దేవుని ప్రతినిధిగానే లెక్కించబడతాడు, అంటే పరిగణించబడతాడని చెప్పచ్చు. అర్థమైందా? మరి ఆ విధంగా భూమి మీద జ్ఞానం తెలియజేసేవాడిని ప్రతి ఒక్కరిని కూడా ప్రవక్తనో లేకపోతే ప్రతినిధనో మరి దూతనో ప్రబోధకుడనో ఏదో ఒక పేరు మనం వారికి చెప్పుకుంటే, మరి ఆ విధంగా ఎన్నో వేల మంది మనుషులు ఈరోజు దేవుని జ్ఞానాన్ని ఇతరులకు చెప్పేవారందరూ కూడా ప్రవక్తలు, ప్రతినిధులు, దూతలు అయినప్పుడు అదే కోవలోనే సూర్యుడిని కూడా, ఆయన కూడా దేవుని సేవ చేసినటువంటి వాడే, దేవుని గురించి జ్ఞానం ఇతరులకు చెప్పినటువంటి వాడే. కాబట్టి ఆయన కూడా దేవుని దూత, దేవుని ప్రతినిధి లేదా దేవుని ప్రవక్త అని మనం చెప్పుకున్నప్పుడు, అట్లాగే ప్రభువును, కృష్ణుడిగా వచ్చినటువంటి వాళ్ళని కూడా వారు కూడా దేవుని జ్ఞానాన్నే తెలియజేశారు భూమి మీద. కాబట్టి మరి వాళ్ళను కూడా మనము దేవుని దూతలని, ప్రవక్తలని లేదా ప్రతినిధులని, ప్రబోధకులని మనము ఈ మనుషులతోనే పాటే వాళ్ళను కూడా కలిసి మనం చెప్పుకున్నప్పుడు, మరి వీరందరిలో గురువు అనేవాడిని అట్లా గుర్తించాలి. గురువు అనేవాడు వీరిలో ఉన్నాడా లేడా అనేది ఇక్కడ ప్రశ్న. ఆధ్యాత్మిక లెక్కాచారం ప్రకారము, చట్టం ప్రకారము దేవుని జ్ఞానం మాట్లాడేవాడిని ఎవరినైనా సరే, దేవుని పని చేసేవాడిని ఎవరినైనా సరే, దేవుని సేవకుడిని ఎవరినైనా సరే దేవుని ప్రతినిధి అనొచ్చు, దూత అనొచ్చు లేదా ప్రవక్త అనొచ్చు. మరి అటువంటప్పుడు మామూలు మనుషులు దేవుని పని చేస్తూ ఉండ్రి, స్వయంగా దేవుడే గురువుగా భూమి మీదకి వచ్చి కూడా ఆయన పని ఆయన చేస్తూ ఉన్నప్పుడు ఎట్లా గుర్తించాలి, ఎవరు గురువు అని ఎట్లా తెలుస్తుంది అని అంటే, ఈ మధ్య ఉపమానాల జ్ఞానం బాగా ఫేమస్ అవుతా ఉంది. కాబట్టి మనం కూడా కొంత ఉపమానం చెప్పుకుందాం. మరి మనము సొంతంగా ఉపమానం చెప్పుకోకుండా గురువు చెప్పినటువంటి ఉపమానాన్ని మనం వాడుకుందాం. గురువు గని లాంటి వాడు అని చెప్పారు. గని అంటే అందులో ఎంతో నిధి ఉంటుంది. ఆ నిధిని మనం ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు. గని నుంచి, గని అంటే అది అయిపోయేది కాదు, తరిగిపోయేది కాదు. నువ్వు ఎంత తవ్వుకుంటే అంత నిధి అందులో ఉంటుంది. ఏమిట్లో? గనిలో. అర్థమైందా? ఆ గనినే గురువు అని చెప్పడం జరిగింది. సరే, అదే గురువునే మనం ఇప్పుడు ఉపమానంగా ధనికుడు అని చెప్పుకుందాం. ధనికుడు దగ్గర ఏముంటుంది? నిధి ఉంటుంది. ధనికుడు దగ్గర నిధి ఉంటుంది. బిచ్చగాడి దగ్గర ఏముంటుంది? బిచ్చగాడి దగ్గర ఏముండదు. బిచ్చగాడు ఏం చేయాలంటే, ఎవడైతే ధనికుడు ఉన్నాడో ఆ ధనికుడి దగ్గర
అడుక్కోవాలా. ఏమడుక్కోవాలా? దానం అడుక్కోవాలి. అర్థమైందా? భిక్షగాడు ధనవంతుని దగ్గరికి పోయి ఆ ధనికుని దగ్గర దానం అడుక్కోవాలి. దానం అడిగితే ఆయన ఏం చేస్తాడు? ధనికుడు నీకు దానం ఇస్తాడు. ఆ విధంగా ఈ జగతిలో ఈ బోధకులుగా ఉండేవాళ్ళు, ప్రవక్తలుగా ఉండేవాళ్ళు, ప్రతినిధులుగా ఉండేవాళ్ళు, జగతిలో ప్రవక్త అని చెప్పుకునేవాడు కానీ, ప్రతినిధి అని చెప్పుకునేవాడు కానీ, దూత అని చెప్పుకునేవాడు కానీ, ఏమంటాం అన్ని? బిచ్చగాడు అంటాం. జగతిలో ఎవరుంటారు? బిచ్చగాళ్ళు ఉంటారు. ఈ బిచ్చగాళ్ళు ఏం చేస్తారంటే ధనవంతుడిని అడిగి ధనవంతుడి దగ్గర నుంచి ధనము తెచ్చుకొని వినియోగించుకుంటారు. అర్థమైందా? కానీ ఒక్కోసారి ఈ బిచ్చగాళ్ళకి, ఈ అడుక్కు తినే వాళ్ళకి ధనవంతుడి దగ్గర ఎట్లా అడుక్కోవాలో తెలియదు. అసలు ధనవంతుడు ఏ విధంగా ఉన్నాడో, ఆయన ఎట్లా అడగాలి, ఎక్కడున్నాడు ధనవంతుడు అని తెలియని సందర్భంలో, తెలియని పరిస్థితుల్లో ఈ దరిద్రులకి నన్ను అడిగి దానం ఇప్పించుకునేది కూడా చేత కాలేదు వీళ్ళకి చెప్పని ఆయన ఏం చేస్తాడంట, ఎవరు? ధనికుడు. ఆయన బిచ్చగాని వేషం వేసుకొని జగత్తులోకి వస్తాడు. అర్థమవుతుందా? బిచ్చగాని వేషం వేసుకొని ఎవరు వస్తారు? ధనికుడే వస్తాడు. ధనికుడే వచ్చి, ఒరే నాయన, ధనవంతుడు ఈ విధంగా ఉన్నాడు, ఇప్పుడు ఆ ధనవంతుడిని అడిగితే మనకు ధనం ఇస్తాడు అని చెప్పి, ఆ ధనవంతుడు ఎవరో కాదు, మీ తండ్రి అయినటువంటి ఆత్మ, ఆయనే మనకు గురువు, అందువల్ల ఆయన గని లాంటి వాడు, ఆ గనిలో మనం ఎంత కావాలంటే అంత ధనాన్ని మనం తవ్వి తీసుకోవచ్చు, అందువల్ల మనం ఎవరిని వేడుకోవాలి అంటే మన తండ్రి అయినటువంటి ఆత్మను వేడుకొని, అంటే అడుక్కుని అజ్ఞానధనాన్ని పొందుదాము అని చెప్పని అడుక్కునేటువంటి విధానాన్ని నేర్పిస్తాడు. ఎవరు? ధనవంతుడే బిచ్చగాడి రూపంలో వచ్చి ఈ దరిద్రులకు ఎట్టా అడుక్కునే చేతగాలేదని ఆయనే సొంతంగా వచ్చి అడుక్కునేది నేర్పిస్తాడు మీకు. అర్థమైందా? మరి ఆ విధంగా ఉన్నటువంటి ఈ బిచ్చగాళ్ళు ధనవంతుడు పోయిన తర్వాత మేము భిక్షగాళ్ళము అనేది మర్చిపోయి, మేము అడకదినే వాళ్ళం అనేది మర్చిపోయి, ఆయన అందించినటువంటి కొంత ధనం ఏదైతే మన దగ్గర ఉందో, మనం దానం తెచ్చుకున్నటువంటి ధనం మన దగ్గర పెట్టుకొని ఆ ధనంతోనే ఇక మాకంటే ఎక్కువ ధనవంతులు లేరు, మేమే ధనవంతులము అనుకుని బిల్డప్ ఇస్తే సరిపోతుందా? సరిపోదు. అందువల్ల మీరు దేవుని గ్రంథము చేతిలో పట్టుకొని గ్రంథంలోని శాస్త్రబద్ధతను, సత్యాన్ని చదివి చెప్పుకోనికి నామోషిపడి, కనీసం ఆత్మ అనేటువంటి పేరు, గురువు పేరు కూడా ఎక్కడ తలుచుకోకుండా మనమే ధనికులం అనిపించుకోవాలి, ఇంకోటి ధనికుడు లేడు అనేటట్టుగా మీరు బిహేవ్ చేస్తే ఏ ప్రయోజనము లేదు. అర్థమైందా? మనకు ధనికుడు ఇస్తేనే వస్తుంది ధనము. మనం బిచ్చగాళ్ళం అనేది మర్చిపోద్దండి. మీరైనా, మేమైనా, ఇంకోటి ఎవడైనా సరే అంతా అడకదినే వాళ్ళే. భూమి మీద ఉండే వాళ్ళంతా దేవుని జ్ఞానం కావాలంటే వాడు ధనికుడి దగ్గర అడక తినాల్సిందే, అంటే నువ్వు గంటలోంచి తెచ్చుకోవాల్సిందే. కాబట్టి నీ తండ్రి అయినటువంటి ఆత్మను మీరు వేడుకోవాల్సిందే. మాకు సత్యాన్ని అందజేయ తండ్రి అని ఆయన్ని వేడుకొని ఆయన అందించినటువంటి జ్ఞానాన్ని మీరు బయటికి ఇతరులకు మనం తెలియజేయాల్సిందే. అర్థమైందా? గురువును మర్చిపోయి శిష్యుడికి నేను అంతమంది గురువుని ఎందుకు కాకూడదు నేను అనుకుంటాడు. అది మాయ ప్రభావం అనుకొని ఈడు కూడా గురువుగా దానికి చలామణి దానికి చాలా మంది ప్రయత్నం చేశారు. ఆ రకంగా చలామణి అవుతున్నారు. పేరు పెట్టుకున్నంత మాత్రాన నువ్వు గురువు కాదు. అర్థమైందా? నువ్వు ఇచ్చింది వారికి ఇచ్చి మళ్ళీ ఇప్పించుకునేవారే కానీ నీ దగ్గర స్టాక్ ఏం లేదు కదా.
రాకుండా ఏం కాదు. ఈ ధన రుణ అని పేర్లు పెట్టి ఆ రోజు గురువును ధనద్రోహము అనేవాళ్ళు. ధనద్రోహం అది ఆ ద్రోహం అంటే కొన. ఈ కొన 2 కొనలు ఉంటాయి, 2 కొనలు ఉంటాయి. ఈ పక్క కొన ఉంటాయి, ఈ పక్క కొన ఉంటుంది. ఇది ఇచ్చే కొన, ఇది తీసుకునే కొన. అర్థమైందా? ఇది తీసుకునేది ఎప్పటికీ తీసుకునేది ఇది. ఒకవేళ నువ్వు 10 మంది తోడైనా అనుకునే దగ్గర నువ్వు ఒకరికొకరు మాట్లాడాల్సింది కానీ ఇచ్చేది మాత్రం ఉండదు. లేదు నేను ఆడికి లేవు గురువు దగ్గర పోయినాను అంటే ఆ గురువు నీకు ఇచ్చేది నీది గురువుకి ఇచ్చాను, నీది గురువుకి తీసుకుంటే గురువుది మనం నీకు ఇచ్చాను. ఇదే సరిపోతుంది. నీ ఎత్తిన వాడు చేపెట్టినాడా వానికి పోతుంది, వాడిని కాళ్ళ మీద నువ్వు వాడిని అది నీకు వస్తుంది. ఇట్లే ఒకరికొకరు రొటేషన్ అంటది. కానీ కొత్తది మాత్రం కాదు. అర్థమైంది? కొత్తది ఎక్కడి నుంచి వస్తుంది? ఒక చోటు నుంచే వస్తుంది. బంగారు గనిలోంచి వస్తుంది. బంగారు గనిలోంచి వచ్చేది. బంగారు గనిలోంచి వస్తుంది. దాన్ని మనం ఏం చేస్తామంటే మార్కెట్లో పెట్టచ్చు, ఇంకోసాట పెట్టచ్చు, ఇంకోసాట పెట్టచ్చు, మనకి ఇయ్యొచ్చు, ఇంకోసాట పొగ పెడతాం. పొగ పెట్టి వాడు ఇరిపించుకోలేకపోయినా దాన్ని ఇంకోసారికి అమ్ముతాం. అమ్మినాడు అనుకో ఇంకో ఎక్కువ రేటుకి ఇంకోనికి అమ్ముకుంటాడు. ఇట్లా ఓనుకోని మారుతుండాల్సిందే కానీ ఇది మాత్రం కొత్తది తయారు కాదు. కొత్తది తయారది ఎక్కడ? కొత్తది ఎక్కడి నుంచి వస్తుంది? గనిలోంచే రావాలి. బయట మాత్రం ఉండేది తిరుగుతుండాల్సింది అక్కడెక్కడ. నీ దగ్గర నుంచి 100 నుంచి ఇంకో దగ్గర 100 నుంచి ఇంకో దగ్గర ఇట్లా ఉండేది తిరుగుతుండాల్సిందే కానీ అది పెరగదు. కొత్తది ఎక్కడి నుంచి వస్తుంది అంటే గనిలోంచి వస్తుంది. గురువు గని లాంటి వాడు. అర్థమైంది? అందువల్ల మనం ఏం చేస్తామంటే పూర్వము శిష్య పరంపర ఉండేది కానీ గురు పరంపర ఉండేది కాదు అని మనం చెప్పుకోం. శిష్య పరంపర ఉండేది కానీ గురు పరంపర ఉండేది కాదు. గురువు ఒక్కడేనమాట. అందువల్ల ఇక్కడ ఏం చెప్తున్నారో గమనించండి. మనిషి శరీరంలో ఉండు ఆత్మ ఎల్లప్పుడూ ఉండగా మనిషి రూపంలో ఉండు ఆత్మ అప్పుడప్పుడు భూమి మీద జ్ఞానాన్ని బోధించడానికి వస్తాడట. మనిషి శరీరంలో అంటే మన లోపల ఉండేటువంటి ఆత్మ తండ్రి గురువు ఏదైతే గని అంటున్నామో మనం, ఆ గని ఆ నిధి ఉండేటువంటి ధనవంతుడు ఏం చేస్తున్నాడు? అప్పుడప్పుడు భూమి మీద జ్ఞానం బోధించేదానికి కూడా వస్తున్నాడంట. ఆ విధంగా దేవుని మీద భక్తి గలవానికి శరీరంలో ఉండేటువంటి ఆత్మ శరీరముగా ఉన్న ఆత్మ చెప్పిన మాటలను అంటే జ్ఞానాన్ని అర్థమయ్యేటట్టుగా గ్రహించేటట్టుగా చేస్తాడు. ఆయనే మళ్ళీ శరీరం ధరించి వచ్చి జ్ఞానాన్ని చెప్తాడు. మళ్ళీ ఆయన చెప్పిన జ్ఞానం నీలో శ్రద్ధ ఉందా లేదా అని, నీకు భక్తి ఉందా లేదని చూసి నీ భక్తి శ్రద్ధలను బట్టి నీ లోపల నీకు అర్థమయ్యే విధానంగా కూడా చేస్తాడు. అర్థమైందా? ఆ విధంగా ఆ ధనికుడిగా ఉన్నటువంటి ఆయన భిక్షగాని వేషంలో వస్తున్నాడంట భూమి మీదకి, జగత్తులోకి మారువేషంలో వస్తున్నాడు. ఏ విధంగా? భిక్షగానిగా. ధనికుడు భిక్షగాని వేషంలో ఉన్నప్పుడు ఆయన లోపల ఉండేది ఎవరున్నారు? ధనికుడే. కానీ బయటికి వేషము భిక్షగాని వేషము. అర్థమైందా? విధంగా పైకి మాత్రము ధనికుడు కనిపించకుండా ఎవరు కనిపిస్తారు? భిక్షగాడే కనపడతాడు. భిక్షగాడు బజార్లోకి పోయి భిక్ష అడిగినా కూడా ఆ మాటలతో అడిగేవాడు ఎవరు అడుగుతున్నారు అంటే ధనికుడే అడుగుతున్నాడు. కానీ కనిపించేవాడు మాత్రం భిక్షగాడే నీకు కనపడతాడు. మరి ఆ విధంగా పైకి కనిపించేవానికంటే లోపల ఉండేవాడే ముఖ్యమంట. అందువల్ల పైకి కనిపించేవాని పనులన్నీ లోపల వానివే, పైకి కనిపించేవాడిది వేషమే. అర్థమైందా? భిక్షగాడిగా ఆయన వేషం వేసుకొని మాత్రమే వస్తున్నాడు కానీ వాస్తవంగా అతను లోపలి వాడే. లోపల ఎవరున్నారు? ఆత్మ తండ్రి ఎవరైతే ఉన్నారో ఆయనే. వాస్తవంగా భిక్షగాని ఒక విధముగా ధనికుడనే చెప్పచ్చు. అట్లే మానవ ఆకారం వేసుకున్నటువంటి దేవుడు నిజమైన వాడని, పై ఆకారము తాత్కాలికమని, లోపలి ఆత్మే శాశ్వతమని తెలియవలను. అర్థమవుతుంది? ఏం చెప్తున్నారా? పై ఆకారం అనేది తాత్కాలికమే, లోపల ఉండేటువంటి ఆత్మే శాశ్వతము అని చెప్తున్నారు. పైన బిచ్చగాడి వేషం అనేది
ఆయన శరీరము, ఆ శరీరాన్ని భిక్షగాని మాదిరి, అంటే మామూలు మనిషి మాదిరి, మనుషుల్లో ఎట్లయితే బిచ్చగాళ్ళు ఉన్నారో ప్రవక్తలు, ప్రతినిధులు, అర్థమైందా, ప్రదూతలు, దూతలు అని రకరకాల పేర్లు పెట్టుకొని వీళ్ళంతా బిచ్చగాళ్ళే. దేవుని జ్ఞానాన్ని అర్థించాల్సినటువంటి వాళ్ళే, ఆయన దగ్గర వేడుకోవాల్సినటువంటి వాళ్ళే, దానం ఇప్పించుకోవాల్సినటువంటి వాళ్ళే. అర్థమవుతుందా? ఈ బిచ్చగాళ్ళలోకి ఆయన కూడా ఓ బిచ్చగాని మాదిరి వేషం వేసుకొని వస్తాడు. అంటే ఈ మనుషుల్లోకి ఆయన కూడా మనిషి మాదిరి వేషం వేసుకుని మనిషి శరీరాన్ని ధరించి, బిచ్చగాని శరీరాన్ని ధరించి బిచ్చగాని వేషం వేసుకొని వస్తున్నాడు. కానీ ఆయన ఆకారం అనేది, అంటే ఆ శరీరం అనేది తాత్కాలికమే, బిచ్చగాని వేషం అనేది తాత్కాలికమే, కానీ లోపల ఆత్మే శాశ్వతమని తెలియవలను. అర్థమైందా? ఆ విధంగా దేవుడే భిక్షగాని మాదిరి వేషం వేసుకొని మన మధ్యలోకి వచ్చి మనతో పాటు ఆయన కూడా భిక్ష ఎత్తుకున్నట్టుగా, నా తండ్రిని నేను వేడుకుంటాను, సరైన జ్ఞానం అందజేయమని చెప్పని, అర్థమయ్యేటట్టు చేయమని ఆయన అందిస్తే నేను మీకు చెప్తాను, అంటే ఆయన దానం ఇచ్చి నేను మీకు ఇచ్చాను అని చెప్పి ఆయన చెప్తా ఉంటే, మనమేమో ఇక్కడ కూర్చొని గ్రంథం కూడా చేతిలో పట్టుకోకుండా, ఆత్మ అనే పేరు అంటే దేవుడి పేరు కూడా ఎత్తుకోకుండా, ఇక మేమే ధనికులము అని అనుకుని మనం చెప్పినంత మాత్రాన, అని బిల్డప్ ఇచ్చుకునేంత మాత్రాన నువ్వు ధనికుడివి కాలేవు. మనం ఎప్పుడూ కూడా బిచ్చగాళ్ళు బిచ్చగాళ్ళే, అడక్క తినేవాడు అడక్క తినేవాడే. అర్థమైందా? అందువల్ల మనం ఎప్పుడు కూడా అడుక్కు తినే వాళ్ళం అనేది మర్చిపోకుండా, ఈ మార్కెట్లోకి వచ్చినటువంటి కొత్త బిచ్చగాళ్ళు కొంతమంది ఏం చేస్తారంటే, మేమే ధనికులము అనుకొని అరవంత ధనం మా దగ్గర ఉండేసరికి, అది దానం ఇచ్చిన ధనం కదా, ఆయన దానం ఇచ్చింటే మన దగ్గరకు వచ్చింది కదా, మళ్ళీ మనం వేరే వాళ్ళకి ఇచ్చేది అయిపోతుంది కదా, మనం ఎంతసేపు ఉన్నా ఆయన దగ్గర దానం తెచ్చుకోవాల్సిన వాళ్ళమే కదా, మనం బిచ్చగాళ్ళమే కదా అనేది మర్చిపోయి ధనికుడి మాదిరి బిల్డప్ ఇచ్చుకోవడము మంచి పద్ధతి కాదు. అర్థమైందా? మరి సరే, ఈ ఉపమానాల సంగతి కాసేపు పక్కకు పెడితే, మరి ఈ విధంగా బిచ్చగాడిగా వచ్చినటువంటి గురువుని ఎట్లా కనుక్కోవాలా? బిచ్చగాడిగా ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు, ఆయన బిచ్చగాడిగా అందరితో పాటు కలిసిపోయినప్పుడు, బిచ్చగాళ్ళలోకి అంటే సామాన్య మనుషులలోకి ఆయన కలిసిపోయినప్పుడు, సామాన్యమైనటువంటి ప్రతినిధులు, ప్రవక్తలు వీళ్ళలోకి ఆయన కలిసిపోయినప్పుడు, మరి ఈ ప్రతినిధుల్లోంచి అసలైన ప్రతినిధిని, అంటే అసలైన ప్రవక్తని, అసలైన గురువుని, వాస్తవం చెప్పాలంటే, సత్యం చెప్పాలంటే, గురువుని అంటే భగవంతుణ్ణి ప్రవక్త అని కానీ ప్రతినిధి అని కానీ అనకూడదు. ఆయన తెలియబడినప్పుడు నువ్వు ఆ విధంగా ఆయన ప్రవక్త అన్నా ప్రతినిధి అన్నా గుంపులో గోయిందని సరిపోతుంది. కానీ నీకు ఆయన వచ్చినవాడు భగవంతుడు అని తెలిసిన తర్వాత ఆయనని ప్రవక్త అని కానీ ప్రతినిధి అని కానీ అనకూడదు, దూత అని కానీ ప్రబోధకుడు అని కానీ ఏవి కూడా ఆయనకు వర్తించవు అని చెప్పారు. అర్థమైందా? ఇదే విషయము దైవ గ్రంథంలో ఏం చెప్తున్నారో చూడండి. ఎందుకంటే గ్రంథాన్ని సత్య సమేతంగా అవతరింపజేసాం, మీ దగ్గరికి శాస్త్రబద్ధతతో ఇచ్చాము, గ్రంథంలోని శాస్త్రబద్ధతను ముందు పెట్టుకొని ఆధారంతో చెప్పండి అని చెప్పినాడు ఆయన. కాబట్టి మనం గ్రంథం పట్టుకునే చెప్పుకుందాం. ఏం చెప్తున్నాడు ఆయన? వక్త ప్రవక్త అను మాటలు మనుషులకే వర్తించును. ఎవరికి వర్తిస్తాయి? మనుషులకు మాత్రమే వర్తిస్తాయి. దేవుడు మనిషి వలె వచ్చి జ్ఞానమును బోధించినప్పుడు ఆయనను ప్రవక్త అని, ప్రతినిధి అని, ప్రబోధకుడు అని, లేకపోతే దూత అని ఇందాక చెప్పుకున్నట్టుగా ఈ బిచ్చగాళ్ళకు ఉండే పేర్లన్నింటినీ పెట్టి ఆయనని పిలవకూడదు. ఆయనని గుంపులో గోవిందా అన్నట్టు చెప్పచ్చు. ఆయన మనిషి వల్ల వచ్చి జ్ఞానాన్ని బోధించినప్పుడు ఆయన కూడా ప్రవక్తనో, లేకపోతే ప్రతినిధినో, లేకపోతే ఇంకోటో గుంపులో గోవిందా అన్నట్లు పిలవచ్చును. కానీ ఆయనను ప్రత్యేకముగా చెప్పునప్పుడు ప్రవక్త అని అనకూడదు, ప్రతినిధి అని అనకూడదు, దూత అని అనకూడదు. అర్థమైందా? ప్రబోధకుడు అని అంత అనకూడదు, ఏది అనకూడదు. ఆయనకు ప్రత్యేకించి భగవంతుడు అను పేరును చెప్పవచ్చును. ఆయన దేవుని జ్ఞానమునే చెప్పినా, అంటే అందరి మాదిరే, మనుషుల మాదిరే ఆయన కూడా దేవుని జ్ఞానాన్ని చెప్పినా, మనిషి వలన ఉన్న భగవంతుడు చెప్పిన జ్ఞానము
ముందు చెప్పిన జ్ఞానమే కాక కొంత ప్రత్యేకమైన జ్ఞానమును, అంతవరకు ఎవరు చెప్పని విధానంలో ఉన్న జ్ఞానమును కూడా ఆయన చెప్తాడంట. అందుచేత ఆయనను ప్రవక్త అని కానీ, ప్రతినిధి అని కానీ, వీళ్ళకందరికీ పిలిచినట్లు దూత అని కానీ, ప్రబోధకుడు అని కానీ ఈ పేర్లన్నీ ఆయన పెట్టి పిలవడానికి లేదు. ఆయన అట్లా అనకూడదు. ఆయన చెప్పిన జ్ఞానం కొత్త కోణంలో కూడా ఉండడం వల్ల ఆయనకు ప్రవక్త అనేటువంటి పేరు కూడా వర్తించదు. అందువల్ల ఆయనను ఒకవేళ ఆయన గుర్తించలేక ప్రవక్త అనొచ్చు. ఆయన్ని గుర్తించినప్పుడు, ఆయన భగవంతుడు అని తెలియనప్పుడు గుంపులో గోయిందని ఆయన్ని అందరి మాదిరి ప్రతినిధి అని, ప్రవక్త అని, సేవకులందరినీ అన్నట్టుగా అనొచ్చు. కానీ వాస్తవానికి ఆయన ప్రవక్త కాదు, ప్రతినిధి కాదు, సేవకుడు అంతకు కాదు. అర్థమైందా? తెలియనప్పుడు దైవజన్మలో ఉన్న వారిని ప్రవక్త అని, ప్రతినిధిని, సేవకుడని, దూతని ఏం పని పిలిచినా కూడా పర్వాలేదు. వారు ఎవరైనది ఇప్పుడు తెలిసి ఉండడం వల్ల, తెలియనప్పుడు నువ్వు అట్లా పిలిచినా పర్లేదు, కానీ తెలిసి ఉండటం చేత ఇప్పుడు వారిని నువ్వు ప్రవక్తలని పిలిచేదానికి లేదు. ప్రవక్త అంటే ఎవరు? సేవకుడు, దేవుని పని చేసేవాడు. ప్రతినిధి అంటే ఎవరు? సేవకుడు, దేవుని పని చేసేవాడు. దూత అంటే ఎవరు? సేవకుడు, దేవుని పని చేసేవాడు. కానీ వచ్చినవాడు సేవకుడు కాదు. అర్థమైందా? అందువల్ల ఆయనకి ఈ పేర్లు వర్తించవు. నీకు తెలియనప్పుడు ఆ విధంగా నువ్వు అన్నా పర్వాలేదు, కానీ తెలిసిన తర్వాత అట్లా అనేదానికి వీలు లేదు. వారిని ప్రత్యేకించి భగవంతుడని మాత్రమే పిలవచ్చును. భగవంతుడు భూమి మీద ఉన్నప్పుడు ఆయన గుర్తించడానికి సాధ్యం కాదు కనుక, ఆయన భూమి మీద ఉన్నప్పుడు ఆయన గుర్తించడానికి సాధ్యం కాదు కాబట్టి అప్పుడు ఆయన్ను నువ్వు భగవంతుడు అని ఎవరు అనేదానికి అవకాశం ఉండదు. ఆయన భూమి మీద ఉన్నప్పుడు ఎవరు కూడా ఆయన్ని గుర్తించలేరు. అప్పుడు ఆయన్ని భగవంతుడు అనేదానికి అవకాశం ఉండదు. అప్పుడు ఏమని చెప్పినా కూడా పర్వాలేదు. నువ్వు ప్రవక్తను, ప్రతినిధను, దూతను, ఎందుకంటే దేవుని జ్ఞానం చెప్పే ప్రతి ఒక్కరికి వర్తించేటువంటి మాటలు అయ్యి, దేవుని సేవ చేసే ప్రతి ఒక్కరికి సేవకులు అని చెప్పేటువంటి మాటలు అయ్యి, సేవకులను పిలిచేటువంటి మాటలు కాబట్టి ఆ విధంగా నువ్వు ఆయన అప్పుడు ఏమనినా కూడా సరిపోతుంది. తెలియనప్పుడు భగవంతుని కానీ, ప్రభువుని కానీ, ఈ సేవకులను పిలిచినట్లు నువ్వు ప్రవక్త అని పిలిచినా, ప్రతినిధిని పిలిచినా, దూతాన్ని పిలిచినా, దేవుని జ్ఞానం చెప్తున్నాడు కాబట్టి దేవుని సేవకుడు అన్నా తప్పు లేదు. కానీ ఈయన సేవకుడు కాదు అని తెలిసిన తర్వాత ఆ విధంగా చెప్పడము భావ్యము కాదు. అర్థమవుతుందా? మనుషులలోనే ఈ విధంగా వక్తలు, ప్రవక్తలు, ప్రతినిధులు, దూతలు వీళ్ళందరినీ మనం చెప్తున్నాము. కొందరు ఈ విధంగా ప్రవక్త అనే వాళ్ళని, ప్రతినిధి అనే వాళ్ళని ఇది సేవకులకు చెప్పినటువంటి పేర్లు కదా, దేవుని సేవ చేసేవాడిని ఎవరినైనా సరే ఈ పేర్లన్నీ వర్తిస్తాయి కదా వాళ్ళకి. ఈ విధంగా ఎంతోమంది, ఎన్నో వేల మంది ఇటువంటి వాళ్ళు సేవకులు ఉండొచ్చు కదా అనేటువంటి విషయం మర్చిపోయి ఎవరైతే కొందరిని వీళ్ళు ప్రవక్తలనో ప్రతినిధులనో చెప్పుకుంటున్నారో అటువంటి వాళ్ళని దేవునితో సమానంగా కానీ, దేవుని కంటే ఎక్కువగా కానీ చూసేవాళ్ళు కూడా ఉన్నారంట. ఇప్పుడు ప్రజెంట్ కూడా అదే సిచ్యువేషనే నడుస్తూ ఉంది. దేవుడు గురువుగా వచ్చినప్పుడు ఆయన కంటే ఎక్కువగా కూడా, గురువు కంటే ఎక్కువగా అంటే దేవుని కంటే ఎక్కువగా కూడా, ఆయనతో సమానంగా కానీ ఆయన కంటే ఎక్కువగా కానీ చూసేవాళ్ళు కలరు. కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే, ఇక్కడ ఏం చెప్తున్నారు? మనుషులు ఎంత గొప్పవారైనా, ఎంత గొప్ప ప్రవక్తలైనా, ఎంత బాగా జ్ఞానం చెప్పేవాడైనా వారిని దేవుని మాదిరి చూడడము కానీ, దేవుని కంటే గొప్పగా గౌరవించడం కానీ తప్పు అవుతుంది, తగని పని అవుతుంది. అర్థమైందా? సరే, తెలిసినప్పుడు మనం ఆ విధంగా పిలవకూడదు అంటున్నారు, బాగానే ఉంది. మరి తెలియనప్పుడు పిలిచినా పర్వాలేదు, ఎందుకంటే మనకు తెలియదు కాబట్టి వాళ్ళని కూడా వీళ్ళ మాదిరే దూతలన్నా, ప్రవక్తలన్నా, ప్రతినిధులన్నా, ఎవరిని భగవంతుణ్ణి తప్పు లేదు. మరి ఆయన భిక్షగాని మాదిరి వచ్చినప్పుడు వచ్చిపోయినటువంటి వాడు, ఆయన వచ్చిపోయిన తర్వాత ఆయన వచ్చినప్పుడు ఎట్లా కనుక్కోలేరని చెప్పినాడు గురువుని. మరి వచ్చిపోయిన తర్వాత అయినా పలానా వాడు గురువు అని ఎట్లా తెలుసుకోవాలి అని అంటే, దానికి ఏం చెప్తున్నారు అని గమనిస్తే, గురువు అయిన వాడు స్వయముగా జ్ఞానం చెప్తాడు కానీ ఎక్కడో వినిన దానిని కానీ, చదివిన దానిని కానీ బోధగా చెప్పడు.
అసలైన గురువుని ఏ విధంగా గుర్తుపట్టాలి అని అంటే, ఆయన ఎక్కడో వినిన దాన్ని కానీ చదివిన దాన్ని కానీ బోధగా చెప్పడు. ఆయన స్వయంగా జ్ఞానాన్ని చెప్తాడు. అర్థమైందా? మరి మనం ఇందాక మాట్లాడుకున్నట్టు సూర్యుడి గురించి వాళ్ళు ప్రశ్న అడిగారు కదా, మరి సూర్యుడిని మరి లెక్కచారం ప్రకారము గురువు అని అనొచ్చా అని అంటే, ఈ లెక్కచారం ప్రకారం చూస్తే సూర్యుడిని గురువు అని చెప్పేదానికి లేదు. ఆయన ఆకాశవాణి చెప్పిన దాన్ని స్వయంగా విని ఇతరులకు చెప్పడం వల్ల ఆయనని గురువుగా లెక్కించకూడదు. అర్థమైందా? ఆయనకు తెలిసిన జ్ఞానాన్నే మనువుకి చెప్పడం జరిగింది. అందువల్ల అంత పెద్ద జ్ఞానము చెప్పినప్పటికీ అతనిని బోధకునిగానే చెబుతున్నాము. అర్థమైందా? ఆయన్ను కూడా ఈ బిచ్చగాళ్ళకే లెక్కేసి చెప్పినారు. ఈ ప్రవక్త లేదా ప్రతినిధి, దూత, బోధకుడు, ప్రబోధకుడు ఏదైనా కానివ్వండి. అర్థమైందా? ఎంత పెద్ద జ్ఞానాన్ని చెప్పినప్పటికీ కూడా ఆయన స్వయంగా చెప్పలేదు. ఆకాశవాణి చెప్పిన దానిని విని దాన్నే ఈయన చెప్పినాడు. కాబట్టి సూర్యుడిని ఏమని చెప్తున్నారు? ఆయనని గురువు అని చెప్పేదానికి ఏమాత్రము లేదు. ఆయన కేవలం బోధకుడనే చెప్తున్నారు. ఆయనను గురువు అనేదానికి వీలు లేదు అని చెప్తున్నారు. అర్థమైందా? మరి సూర్యుడిని వీరు గురువు అని చెప్తున్నారే పలానోళ్ళు, మేము కూడా గురువు అనుకుంటుమే అని అంటే, మీరే కాదు ఎంతోమంది ఆయన్ని గురువు అనే అనుకోవడం జరిగింది మనుషులు. కానీ ఇక్కడ సూత్రాన్ని ఉపయోగించినప్పుడు ఏమైతే ఉంది, సూత్రాన్ని ఉపయోగించినప్పుడు గురువుని గుర్తించవచ్చు. అట్లే సూర్యుడు గురువో కాదో కూడా మనం లెక్కించుకోవచ్చు. సూర్యుడు ప్రజలకు జ్ఞానం తెలియజేసిన మొదటి గురువు అని ఆనాడు ప్రజలు కూడా భావించారంట. ప్రజలకి జ్ఞానాన్ని తెలియజేసినటువంటి మొదటి గురువు ఈయన అని ఈరోజు మీరు ఎట్టయితే భావించారో కొంతమంది, ఆ రోజు ప్రజలంతా కూడా అట్లే భావించినారంట. అయితే ప్రజల భావం సరైందని మనం చెప్పలేము అంటున్నారు. ఎందుకనగా గురువును గుర్తించుట చాలా కష్టం. అందువల్ల అప్పటి ప్రజలు వాళ్ళ భావన కూడా తప్పు కావచ్చు. దానివలన మనం సూర్యుడు గురువా కాదా అని మరొకసారి విశదీకరించి చూస్తే, సూర్యుడు తాను వినిన బోధను చెప్పాడు కానీ, ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఆయన ఏం చేశాడు? ఆయన వినిన బోధన చెప్పాడు కానీ తాను స్వయంగా జ్ఞానాన్ని చెప్పలేదు. సూర్యుడు స్వయంగా జ్ఞానాన్ని చెప్పలేదు. విని ఇతరుల ద్వారా తెలుసుకున్న జ్ఞానమును తిరిగి చెప్పినాడు. కాబట్టి బోధకుని కిందికే జమ కట్టబడును. అర్థమవుతుందా? అందువలన భూమి మీద అందరికంటే ముందు జ్ఞానమును చెప్పిన సూర్యుడిని గురువు అనేదానికి వీల్లేదు అని చెప్తున్నారు. పద్ధతి ప్రకారము సూర్యుడిని బోధకుడు అనొచ్చు, కానీ గురువు అని చెప్పకూడదు. అర్థమైందా? అందువల్ల ఎవరేమనుకున్నా కూడా ఉన్న సత్యం చెప్తే సూర్యుడు వాణి వలన, అంటే మొట్టమొదటి వచ్చినటువంటి వాణి వలన వినిన జ్ఞానాన్నే చెప్పినప్పటికీ అతను గురువు కాదని చెప్పినాము. ఎందుకంటే ఒకరి చేత వినిన దానిని తిరిగి చెప్పువాడు బోధకుడు అవుతాడు కానీ గురువు కాడు. అర్థమైందా? ఒకరి చేత విని దాన్ని చెప్పినటువంటి వాడు బోధకుడు అవుతాడు. వాడిని ప్రబోధకుడు అనొచ్చు, లేదా ప్రవక్త అనొచ్చు, లేదా ప్రతినిధి అనొచ్చు, లేదా దూత అనొచ్చు, ఏదైనా అనొచ్చు. దేవుని దూత అని కూడా అనొచ్చు. జిబ్రాయిల్ దూత అని చెప్పిండ్లే, అట్లాగా ఆయన దూత అనొచ్చు, ప్రతినిధి అనొచ్చు, ప్రవక్త అనొచ్చు, నువ్వు ఏ పేరైనా పెట్టొచ్చును. కానీ ఆయనను గురువు అని అనడానికి లేదు. ఎందుకంటే ఒకరి చేత విని దాన్ని తిరిగి చెప్పువాడు బోధకుడు అవుతాడు కానీ గురువు కాడు. ఎవరి చేత వినని బోధను, ఎవరు చెప్పని బోధను చెప్పువాడు గురువు అవుతాడు. అర్థమవుతుందా? సూర్యుడిని గురువు అని, ఆది గురువు అని కొందరు అన్నా కూడా నిజానికి అతను గురువు కాదని తేలిపోయింది అని చెప్తున్నారు. అందువల్ల సూర్యుడు మొట్టమొదటి ఆ కృతయుగంలోనే అదే జ్ఞానాన్నే చెప్పినా, వాణివాదాలైనటువంటి జ్ఞానాన్నే చెప్పినా కూడా సూర్యుడిని బోధకునిగా మాత్రమే చెప్పుకోవాల్సిందే. కానీ ప్రజల చేత ఒకవేళ ఆది గురువు అని ఆయన పిలిపించుకున్న ఘనత ఆయనకు దక్కింది.
అయినప్పటికీ విధానం ప్రకారము, ఆధ్యాత్మిక చట్టం ప్రకారము సూర్యుడు గురువు కాడు అని ఇక్కడ మనకు సత్యం అనేది తెలియబడతా ఉంది. సరే, సూర్యుని గురించి కాసేపు పక్కకు పెడదాం. సూర్యుడు అనే ఆయన గురించి వాళ్ళు అడిగినారు, ప్రవక్త అనే ఆయన గురించి అడిగినారు. మనకి ఇప్పుడు ఏం తెలిసిపోయింది? ప్రవక్త అనేవాడు కానీ, ప్రతినిధి అనేవాడు కానీ వీళ్ళందరూ బిచ్చగాళ్ళే అనేది తెలిసిపోయింది. అంటే అడకదినే వాళ్ళు అనేది తెలిసిపోయింది. ఈ బిచ్చగాళ్ళ మధ్యలోకే దేవుడు కూడా అప్పుడప్పుడు బిచ్చగానే వేషం వేసుకొని వస్తాడు అనేటువంటి విషయం కూడా మనం ఇందాక చెప్పుకోవడము జరిగింది. మరి అదేవిధంగా సూర్యుని గురించి కొందరు అడిగినటువంటి ప్రశ్నకు కూడా సూర్యుడు కూడా ఈ బిచ్చగాళ్ళలేకే జమ కట్టబడతాడు, అంటే వీరిలేకే జమ కట్టబడతాడు, కానీ గురువు లెక్కలేకి రాడు. బోధకుడి లెక్కలేకో, దూత అనేటువంటి పేరుకో, ప్రతినిధి అనేటువంటి పేరుకో, ప్రవక్త అనేటువంటి పేరుకో ఆయన సరిపోతాడు, కానీ గురువు అనేటువంటి పేరుకి చట్టాన్ని ప్రకారము ఆయన సరిపోడు అని తెలిసిపోయింది. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఎవరిని? కృష్ణుని గురించి, ప్రభుని గురించి మనము తెలుసుకోవాలి. ఇప్పుడు గురువు అనేవాడు ప్రపంచానికంతటికి ఒక్కడే ఉంటాడు. ఈ బోధకులు, ఈ ప్రతినిధులు, ప్రవక్తలు, ఈ దూతలు ఎంతమందినే ఉండొచ్చు. దేవుని సేవకులు అనేవాళ్ళు కొన్ని వేల మంది అయినా ఉండొచ్చు, కానీ గురువు అనేవాడు ప్రపంచానికి అంతటికి ఒకడే ఉంటాడు. అదేవిధంగా ప్రపంచానికి అంతటికి దేవుడు కూడా ఒకడే ఉంటాడు. మనుషులందరికీ దేవుడు ఒకడే ఎట్లున్నాడు అట్లే గురువు కూడా ఒకడే ఉంటాడు. ఎందుకు అని అంటే గురువు దేవుడు ఇద్దరు ఒకటే కాబట్టి, గురువుకు దేవునికి ఏమాత్రము తేడా లేదు కాబట్టి. అర్థమవుతుందా? ఆయన నిరాకారముగా ఉన్నప్పుడు, అంటే శరీరంలో ఆత్మరూపముగా ఉన్నప్పుడు అన్ని శరీరాల ఆకారాలు ఆయనవే, మొత్తం అనంతము గోళాలలో కూడా ఆయన నిండి ఉన్నాడు. అందువల్ల అప్పుడు ఆయన ఏమని చెప్పినారు? ఆయన నీ కనిపించేవాడు కాదు, నీ కంటికి కనిపించేవాడు కాదు. పైన ఆకారం కనపడుతుంది, ప్రకృతి కనపడుతుంది, నీకు శరీరం కనపడుతుంది ప్రకృతిది, అంతేగాని ఆత్మ కనపరాదు. అర్థమైందా? అందువల్ల ఆయన ఏం చెప్పారు? నిరాకారుడు అని చెప్పినారు. ఆయనే శరీరం ధరించి వస్తే ఆయననేమన్నారు? గురువు అన్నాడు. ఆ నిరాకారంగా ఉన్నటువంటి శక్తి శరీరాన్ని స్వయంగా ధరించి వస్తే ఆయనని గురువు అని చెప్పడం జరిగింది. అందువల్ల దేవుణ్ణి, గురువుని ఇద్దరిది ఒకటే అని చెప్పడం జరిగింది. అంటే దేవుడు అంటే నిరాకారముగా ఉన్నప్పుడు దేవుడు అంటున్నాము, ఆయనే సాకార రూపంతో వచ్చినప్పుడు గురువు అని చెప్తున్నాం. ఆ విధముగా కృష్ణుడి గురించి మనము గమనించినప్పుడు ఆయన బోధకుడా గురువా అని చెప్పడం చూస్తే, కృష్ణుడు తాను చెప్పిన జ్ఞానాన్ని ఎక్కడ వినలేదు, ఎక్కడ వినని బోధను తనకు తానుగా చెప్పువానని బోధకుడు అని అనకూడదు. అందువల్ల కృష్ణుడు బోధకుడు కాదు అని తెలిసిపోయింది. మరి బోధకుడు కాకపోతే ఇంకెవరు? బోధకుడు అంటేనేమో ఈ పేర్లన్నీ వర్తించే, మొత్తం ప్రవక్త, ప్రతినిధి, దూత, ప్రబోధకుడు, ఇంకోటి అన్ని పేర్లు, ఆ సేవకుడు అనే పదాలు ఇవన్నీ కూడా ఎవరికి వర్తిస్తాయి? బోధకుడికే వర్తించనాయి. మరి ఈయన బోధకుడే కాకపోతే మరి ఎవరు అని చూస్తే, ఈయన ఒకరి దగ్గర వినిందాన్ని చెప్పడం లేదు, ఈయన సొంతంగా చెప్తున్నాడు. కాబట్టి ఈయన ఏమనాలి? ఈయన గురువు అని చెప్పాలి. మరి ఆ విధంగా గురువు అని అనేదానికి అంతకుముందు ఎవరు చెప్పుండకూడదు, ఎక్కడ ఆయన వినిండకూడదు అని చెప్పినారు కదా. మరి కృష్ణుడు చెప్పిన బోధ కూడా ముందు ఆకాశవాణి చెప్పిండేదే కదా. సృష్ట్యాదిలో ఆకాశవాణి నుండి వచ్చిన బోధనే కృష్ణుడు చెప్పాడు అంటే కృష్ణుడి కంటే ముందే ఆ బోధ చెప్పబడింది. అంతకుముందు ఎవరు చెప్పని బోధన చెప్పిన వాడు గురువు అవుతాడు అని మనం ఇంతసేపు చెప్పుకున్నప్పుడు, ఆ సూత్రం ప్రకారం చూస్తే ఆకాశవాణి చెప్పిన బోధనే మరి సూర్యుడు కూడా చెప్పినాడా? మరి ఈరోజు అదే ఆకాశవాణి చెప్పిన బోధనే కృష్ణుడు కూడా చెప్పినప్పుడు, మరి అక్కడ సూర్యుడిని బోధకుని కిందికి జమేసినప్పుడు, సూర్యుడిని బోధకుడు అన్నప్పుడు సూర్యుడు కేవలం ప్రవక్తే, దూతే, ప్రతినిధే అని సేవకుడి కిందికే ఆయన్ని జమగట్టినప్పుడు, మరి కృష్ణుడు కూడా ఆ విధంగా ఆకాశవాణి కదా మొట్టమొదటి చెప్పిండేది, అక్కడ వినిండేది అక్కడ చెప్పినటువంటి విషయాన్నే కదా కృష్ణుడు కూడా చెప్తున్నాడు. ఎవరు చెప్పని దానిని చెప్తున్నాడు అనే దానికి లేదు కదా, గురువు అనేదానికి వీలు లేదు కదా అని అనొచ్చు. కానీ
అంటే దానికి ఏం చెప్తున్నారంటే, ముందే గురువు అయిన వారిని గురువు అగునా అని వేచి చూడాల్సిన పని లేదు అని చెప్తున్నారు. ఒకరు చెప్పిన జ్ఞానమును చెప్పిన వాడు బోధకుడే అన్న సూత్రం ప్రకారము కృష్ణుడు బోధకుడే అవుతాడని అందరూ అనుకోవచ్చు. అలాగైనా సరే అదే సూత్రం ప్రకారం కూడా కృష్ణుడు గురువే అవుతాడు తప్ప బోధకుడు కాడు. అది ఎలా అంటే, కృష్ణుడు చెప్పిన జ్ఞానమును అంతకుముందు ఎవరు చెప్పి ఉండలేదంట. అర్థమవుతుందా? కృష్ణుడు చెప్పిన జ్ఞానాన్ని అంతకుముందు ఎవరు చెప్పి ఉండలేదు. మనం గతంలో ఎన్నోసార్లు ఈ మధ్య మీటింగుల్లో మీకు చెప్పడం జరిగింది, తెలియజేయడం జరిగింది. భగవంతుడు అంటే ఆత్మ శరీరాన్ని ధరిస్తే భగవంతుడు అంటున్నాము. పరమాత్మ శరీరము ధరించడం కాదు. పరమాత్మలో ఉండేటువంటి శక్తి, ఎవరైతే ఆయన కుమారుడిగా చెప్పబడేటువంటి ఆత్మ ఉందో ఆ ఆత్మే శరీరాన్ని స్వయంగా ధరిస్తున్నాడు అని మనం గతంలో చాలాసార్లు చెప్పుకోవడం జరిగింది. సరే, దానికి ఆధారముగా ఈరోజు ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి సమాచారం కూడా మీకు తెలుస్తుంది, తెలుసుకోండి. ఏముంది ఇక్కడ అంటే, కృష్ణుడు చెప్పిన జ్ఞానమును అంతకుముందు ఎవరూ చెప్పి ఉండలేదు. ఆకాశవాణి చెప్పింది కదా అని అంటే, అక్కడ ఆకాశవాణిగా చెప్పింది కూడా కృష్ణుడే. అర్థమైందా? అక్కడ ఆకాశవాణిగా చెప్పింది కూడా కృష్ణుడే అయినందున సృష్టి ఆదిలో చెప్పిన, ద్వాపర యుగంలో చెప్పిన, అది కృష్ణుడు చెప్పినదే అగుట వలన సూత్రం ప్రకారము కృష్ణుడిని గురువు అని చెప్పవచ్చును. అర్థమైందా? ఆకాశంలో ఎవరు చెప్పారు? ఆకాశములోని ఆత్మ జ్ఞానాన్ని చెప్పింది. అర్థమైందా? భగవద్గీతలో కూడా ఇదే విషయమే చెబుతూ భగవంతుడు ఏం చెప్తున్నాడు? నేను సృష్టి ఆదిలో సూర్యునికి తెలియజేసిన జ్ఞానాన్ని ఎవరు తెలియజేసినారు? భగవంతుడే, ఈయనే కృష్ణుడే. కానీ ఎట్లా తెలియజేసినాడు అంటే అక్కడ ఒక క్వశ్చన్ మార్క్ పెట్టారు. శరీరం ధరించి చెప్పినాడో ఈ పొద్దు మాదిరి, లేకపోతే శరీరం ధరించకుండా శూన్యంలో చెప్పినాడో మనకు తెలియదు అన్నాడు. తెలియదేం లేదు. మీరు ద్వితీయ దైవ గ్రంథం చూస్తే మీకు మొత్తం తెలిసిపోతుంది. ఆత్మను అధ్యయనం చేయడం ఎలా అనేటువంటి మీటింగ్ కూడా మనం దాని గురించి చెప్పుకోవడం జరిగింది. మరి ఆ విధంగా ఎన్నో సందర్భాల్లో మేము చెప్తూ వస్తున్నాము, మన శరీరములో ఆత్మగా ఉండేటువంటి దేవుడే, సకల జీవరాశుల శరీరాల్లో కూడా ఆత్మగా ఉండేటువంటి దేవుడే. ప్రకృతి, చర ప్రకృతి కాకుండా అచర ప్రకృతి అంటే పంచభూతాలలో కూడా ఆధారముగా ఆత్మగా ఉండేటువంటి దేవుడే శరీరం ధరించి భగవంతునిగా వస్తున్నాడు అని గతంలో ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. ఈరోజు ఇక్కడ నిరూపణగా అదే విషయాన్ని ఇక్కడ మళ్ళీ చెప్తున్నారు. ఏం చెప్తున్నారు ఆయన? కృష్ణుడు చెప్పిన జ్ఞానాన్ని అంతకుముందు ఎవరూ చెప్పలేదు. ఆకాశవాణి చెప్పింది కదా అని అంటే అక్కడ ఆకాశవాణిగా చెప్పిండేది కూడా కృష్ణుడే. అర్థమవుతుందా? అందువల్ల సృష్ట్యాదిలో చెప్పిన, ద్వాపరయుగంలో చెప్పిన, అది కృష్ణుడు చెప్పినదే అవ్వటం వలన సూత్రం ప్రకారం కృష్ణుడిని గురువు అని చెప్పొచ్చును. కృష్ణుడు కంటికి కనిపించు వ్యక్తి అయినా ఆయనలో ఉన్న ఆత్మే ఆకాశంలో చెప్పిన ఆత్మని తెలియవలెను. అర్థమైందా? కృష్ణుడు కంటికి కనిపించే ఆకారం అది. ఆయన భిక్షగాడిగా వేషం వేసుకుని వచ్చినటువంటిది అది. ఆయన శరీరం అనేది మాయతో కూడి నేను వస్తున్నాను అని చెప్పినాడు. అర్థమవుతుందా? శరీరం అనేది ప్రకృతి. అర్థమవుతుందా? ఆ లోపల ఉండేవాడు ఎవరు? దేవుడు, ఆత్మ. కృష్ణుడు కంటికి కనిపించేటువంటి వ్యక్తి అయినా ఆయనలో ఉన్న ఆత్మే ఆకాశంలో చెప్పిన ఆత్మని తెలియవలెను. భగవద్గీతలో జ్ఞానయోగం మొదటి శ్లోకంలోనే మొదట సూర్యునికి చెప్పిన జ్ఞానమునే నీకు చెప్తున్నాను అని కృష్ణుడు చెప్పాడు. దీనిని బట్టి సృష్ట్యాదిలో సూర్యునికి చెప్పిన వాడు కృష్ణుడిలోని ఆత్మేనని తెలియచున్నది. అర్థమైందా? సూర్యునికి చెప్పింది తానే కావున అర్జునునికి చెప్పింది కూడా ఆయనే కావున ఇతరులు ఎవరు చెప్పని జ్ఞానాన్నే కృష్ణుడు అర్జునునికి తెలియజేశాడని అర్థమవుతున్నది. అంతేకాక ఇతరులు చెప్పిన జ్ఞానమును కృష్ణుడు అర్జునునికి చెప్పలేదు కాబట్టి ఆయనను బోధకుడు అనే దానికి వీలు లేదు. కానీ సూర్యుడు ఈయన చెప్పింటే విని దాన్ని ఇతరులకు చెప్పినాడు కాబట్టి అతను బోధకుడు అయినాడు. కానీ ఈయనే అక్కడ చెప్పినాడు కాబట్టి ఆత్మగా ఉండి ఈయన గురువు అయినాడు. అర్థమవుతుందా? సూర్యుడు ఏమైనాడు? భగవంతుడు చెప్పిన దాన్ని, కృష్ణుడు చెప్పిన దాన్ని ఆ రోజు ఆత్మగా ఉండి ఆకాశవాణిగా ఆకాశంలోని ఆత్మగా
ఆయన చెప్పినటువంటి దాన్ని సూర్యుడు విని ఇతరులకు తెలియజేసినాడు కాబట్టి ఆయన బోధకుడైనాడు. అర్థమైందా? కానీ ఆకాశంలోని ఆత్మ ఈరోజు శరీరం ధరించి మన ముందర ఉండి మన మధ్యలో ఉండి గురువుగా ఉండి జ్ఞానం చెప్పినటువంటి ఆత్మ ఇద్దరు ఒకటే అయినందువలన ఈయన ఏమని చెప్పినారు? గురువు అని చెప్పడం జరిగింది. అందువల్ల ముందు చెప్పిందే కాకుండా తర్వాత చెప్పినవాడు కూడా ఆయనే కావున కృష్ణుడిని బోధకుడు అనకుండా ఏమనాలి? గురువు అనే అనాలి. ఆయన ఎన్నిసార్లు చెప్పినా కూడా మొదట చెప్పినోడు ఆయనే, తర్వాత చెప్పినోడు ఆయనే అవుతాడు. కాబట్టి ఆయనే కొత్త జ్ఞానాన్ని చెప్పినట్టే లెక్క. ఎక్కడో వినిన దాన్ని లేకపోతే ఇంకొకరు చెప్పిన దాన్ని చెప్పేవాడు గురువు కాదు. అర్థమైందా? ఈ ప్రతినిధులు అనేవాళ్ళు, ప్రబోధకులు అనేవాళ్ళు, ప్రవక్తలు అనేవాళ్ళు, దూతలు అనేవాళ్ళు వీళ్ళందరూ కూడా సేవకులే. అంటే ఆయన చెప్పిన దాన్ని చెప్పుకునేటువంటి వాళ్ళే. కాబట్టి ఆ విధంగా ఈయన భగవంతుడు అని తెలిసిన తర్వాత ఆయన ఏమనాలి? భగవంతుడు అనే అనాలి, లేదా గురువు అనే అనాలి. అంతేగాని ఆయనని ప్రతినిధి అని కానీ, ప్రవక్త అని కానీ, దూతని కానీ అనకూడదు. అర్థమైందా? ఆ విధంగా ఆయన మనుషులకు 3 విధానాలుగా నేను జ్ఞానం తెలియజేస్తాను అని చెప్పి ఆ 3వ విధానమైనటువంటి దూతని పేరు పెట్టుకుని, అంటే ప్రతినిధిగా దూతగా, అంటే సేవకుని మాదిరి వేషం వేసుకొని వచ్చినటువంటి వాడు కృష్ణుడు దూతే అని ఆయన చెప్పిన పంపబడిన వాడే అయినా సత్యాన్వేషణ చేసి చూస్తే, సత్యంతో నువ్వు అన్వేషణ చేసి చూస్తే వాస్తవంగా ఆయన పంపబడిన వాడు కాదు. అర్థమైందా? అంటే ఆయన దూత కూడా కాదు. కృష్ణుడు పంపబడిన వాడైనా, దూతగా వచ్చిన వాడైనా అతను పంపబడలేదు, దూతగా ప్రతినిధిగా అసలు రాలేదు. అక్బర్ చక్రవర్తి స్వయంగా పురపౌరుని మాదిరి వేషము ధరించి బాటసారి మాదిరి కొన్ని ఊర్లన్నీ తిరుగుతానంట ఆయన. అక్బర్ చక్రవర్తే అయినా కూడా బాటసారి మాదిరి, పౌరుని మాదిరి, అంటే ఊర్లో మనిషి మాదిరి, మామూలు మనుషుల మాదిరి వేషం వేసుకుని తిరుగుతానంట. అక్బర్ చక్రవర్తి పౌరుని వేషం ధరించినది నిజమే, బాటసారిగా తిరిగిండేది నిజమే. ఆ విషయం వాస్తవమే అయినంత మాత్రాన పౌరుని వేషంలో ఉన్న వారిని, బాటసారి అయిన వారిని అక్బర్ కాదనే దానికి వీలు లేదు. పౌరుడు బాటసారి అనేది తాత్కాలికమే, అక్బర్ అనేది శాశ్వతము. అదే విధముగా కృష్ణుడు పంపబడిన వాడైనా, ప్రతినిధి అనే పేరు పెట్టుకొని వచ్చిన, దూత అనే పేరు పెట్టుకొని వచ్చిన సత్యానికి ఆయన దూత కాదు, పంపబడిన వాడు కాదు, ప్రతినిధి అసలుకు కాదు. వాస్తవానికి ఆయన పంపబడిన వాడు కాదు, పంపినవాడేనంట. అంటే పంపినవాడైనటువంటి దేవుడేనని చెప్పవచ్చును. ఎలాగైతే వచ్చినవాడు పౌరుడు బాటసారి కాదు అని, వచ్చినవాడు స్వయంగా అక్బర్ చక్రవర్తియేనని ఎలా చెప్పగలుగుతున్నామో, అట్లాగే ఈ విధంగా దూతగా ప్రతినిధిగా పేరు పెట్టుకుని వచ్చినవాడు కూడా పంపబడిన వాడు కాదు, స్వయంగా దేవుడే, స్వయముగా దేవుడే అని చెప్తున్నాము. అర్థమైందా? అందువల్ల గతంలో స్వామివారు మనకు మీటింగ్లో కూడా చెప్పడం జరిగింది. ఆయన దగ్గరే సేవకులు 116 మంది లేరు, ఆయన ఒకడే, ఆయన ఎవడిని నమ్మడు అని చెప్పినారు. అందువల్ల ఆయన ప్రతినిధి ఇంకోడు అనేవాడు ఎవడు లేడు, ఉండేది ఆయన ఒకడే, వచ్చేది ఆయనే వస్తాడు. ఎన్ని మారేషాలు వేసినా ఆయన వేయాల్సిందే. కానీ ఆయన దగ్గర ఇంకో గుమస్తా అనేవాడు కానీ, ఇంకో ప్రతినిధి అనేవాడు కానీ, సేవకుడు అనేవాడు కానీ ఎవడు లేడు అని చెప్పని కూడా చెప్పడం జరిగింది. అదే విషయం ఇక్కడ గ్రంథంలో కూడా చెప్తున్నారు. దేవుడు అంటే వెదకబడేవాడు కానీ దొరికేవాడు కాదు. అటువంటి దేవుడు ఎక్కడున్నా ఒక్కడే ఉంటాడు. అట్లు కాకుండా తనున్న చోట తనకు తోడుగా ఉండేదానికని, తనకు సేవ చేసే నిమిత్తమని వేరే గారిని పెంచుకుంటే ఆయనకు దేవుడు అనే పేరు వర్తించదంట. అర్థమైందా? ఎందుకనగా పక్కన ఉండేవాడికి తెలిసినోడు అయిపోతాడు మళ్ళా. అందువల్ల పక్కన ఉన్న వాడి ద్వారా తాను ఎక్కడున్నది కూడా ఇతరులకు తెలిసిపోతుంది. అప్పుడు సులభంగా దేవుడు ఎవరికైనా దొరికిపోగలడు. అందువల్ల ఇంతవరకు దేవుడు రహస్యంగా ఎవరికి కనిపించకుండా ఉన్నాడంటే ఆయన ఎవరిని నమ్మి తన సేవకునిగా ఒక్కరిని కూడా నియమించుకోలేదు అని చెప్తున్నారు. దీనికి సంబంధించిన సమాచారం ఇంకా చాలా ఉంది. నేను దూతను పంపుతానంతా అబద్ధం, దూతను పంపుతాను అనేదంతా అబద్ధం. దేవుడు నిజం చెప్పడు, అబద్ధాలు కూడా చెప్తాడు ఆయన.
ఏదో మీకు నాకు తెలిసేది కోసం. కానీ ఆయన దగ్గర ఎవరు లేరు. ఒకవేళ ఆయన దగ్గరికి ఎవడైనా పోతే ఆయన కలిసిపోతారు. ఎవడు వేరుగా ఉండేవాడు లేడు. దేవుని దగ్గర వేరుగా ఉండేవాడు ఎవడు లేడు. ఆయన ఐక్యమైపోయి ఉంటాడు ఎవడన్నా కానీ. అర్థమైందా? నువ్వు సంపూర్ణమైన జ్ఞానం తెలుసుకొని కర్మ అంతా లేకుండా చేసుకుంటే కర్మ ఏది అనుభవించేది లేకుండా పోతే దేవుడికి ఐక్యమైపోతాడు. కానీ రెండుగా ఉండేవాడు ఎవడు లేడు. అంతా ఒకటైపోయాడా ఉండేవాడు దేవుడు ఒకడే. మళ్ళీ ఏ దూతను పంపిస్తా అంటే ఉంటే కదా పంపించారు కాబట్టి నీ దగ్గరికి. వాడు గుడ్డోడా వచ్చేది ఆయనే, నీకు తెలియదని చెప్పిన మనం. దేవుడు అని పేరు పెట్టుకొని రాడు, అని వేరే పేరు పెట్టుకొని వస్తాడు. అంతేగాని నేను వచ్చినానా అంటాడు ఆయన. మళ్ళా నువ్వు వచ్చినావు కదంటే నేను ఎప్పుడు వచ్చినానా, నా పేరు దేవుడు, నేను వచ్చినానా అంటాడు. కాబట్టి ఆయన ఎప్పుడు రాలే. నువ్వు వచ్చినా అవకాశమే లేదు మనకు. కానీ వచ్చేది ఆయనే, చెప్పేది ఆయనే, ఒకటే జ్ఞానమే, దానికి తిరుగులేదు. అందువల్ల దేవుడే స్వయముగా గురువు అనేటువంటి మారువేషం వేసుకొని బిచ్చగానిగా భూమి మీదకి వచ్చి ధనం అనేది ఏ విధంగా మనం ధనవంతుని దగ్గర నుంచి వేడుకొని తీసుకోవాలి, గని నుంచి, గురువు అనేటువంటి గని నుంచి, అంటే దేవుడు ఆత్మరూపంలో ఉండేటువంటి ఆయన దగ్గర నుంచి మనం ఎట్లా జ్ఞానాన్ని పొందాలి అనేదాన్ని నీకు బిచ్చగాని మొదలు వచ్చి బిచ్చం ఏ విధంగా మనం అడుక్కోవాలి ధనవంతుడు అనేది నేర్పించిపోతాడు ఆయన. అర్థమైందా? విధంగా శరీరంలోని ఆత్మే భగవంతునిగా జన్మ తీసుకుని వస్తున్నాడు. అర్థమైందా? పరమాత్మ జన్మ తీసుకుంటున్నాడు అనేది ఆయన గౌరవార్థము చెప్పేటువంటి విషయము. పరమాత్మ ఎల్లలు లేనటువంటి వాడు. ఆయన ఏ శరీరంలోనూ పట్టేవాడు కాదు. ఏ శరీరంలో పట్టాలన్నా ఆయన ఆత్మగా మారి అన్ని శరీరాల్లోనూ ఎట్లున్నాడో అట్లా ఉండవలసిందే, ఆత్మగా ఉండవలసిందే కానీ ఆయన అంశం ఉండవలసిందే కానీ ఆయన ఉండేవాడు కాదు. అర్థమవుతుందా? మరి అదే విషయమే ఇక్కడ భగవద్గీతలో కూడా ఏం చెప్పారు? అజోపి సన్నవ్యయాత్మ భూతానామీశ్వరోపి సన్ ప్రకృతిం స్వామధిష్టాయ సంభవామ్యాత్మ మాయయా అని కూడా చెప్పడం జరిగింది. ఇందులో దీనికి భావం ఏముందని గమనిస్తే ఇక్కడ ఏం చెప్తున్నాడు గమనించండి బాగా. సకల జీవరాశుల నియామకుడను అయిన నేను, సకల జీవరాశుల నియామకుడు అంటే ఏ జీవుణ్ణి ఎక్కడ పుట్టించాలి, ఎవనికి ఏ కర్మ రాయాలి, తీర్పు తీర్చేది ఎవరు తీరుస్తారు? నీ శరీరంలోని ఆత్మే తీర్పు తీరుస్తుంది. తీర్పు తీర్చి నిన్ను ఏ శరీరంలోకి పంపించాలి, ఎంతకాలం నీ కర్మను ఉంచాలి, నువ్వు ఏ కష్టసుఖాలు అనుభవించాలనేటువంటి ముందే నీ తీర్పుని జాపతకాన్ని తీర్చి నేను నియమించి పంపించేవాడు ఎవరు? ఆత్మే. ఏం చెప్తున్నాడు ఆయన? సకల జీవరాశులకు నియామకుడను అయిన నేను మాయతో కలిసి ఎవరు గుర్తించని విధంగా భగవంతునిగా సాధారణ మనిషి శరీరం ధరించి పుట్టుచున్నాను. అర్థమైందా? సకల జీవరాశుల నియామకుడు అంట. ఎవరు సకల జీవరాశుల నియామకుడు? పరమాత్మన, ఆత్మన? సకల జీవరాశుల్ని అంత్యదినాన్న తీర్పు తీర్చి నియామకం చేసేవాడు ఎవరు? శరీరంలోని ఆత్మ తండ్రే. ఆయన ఏం చేస్తున్నాడు? మాయతో కలిసి ఎవరూ గుర్తించని భగవంతునిగా సాధారణ మనిషి మాదిరి శరీరం ధరించి పుడుతున్నాడు. ఆ విధంగా ఇంకో శ్లోకంలో కూడా అవజానంతి మాం మూఢ మానుష్యం తనుమాశ్రితం పరంభావ మజానంతో మమభూత మహేశ్వరం. సర్వజీవరాశులకు దేవుడనైన నేను మానవ శరీరం ధరించి భూమి మీదకి రాగా మానవాకారంలోనున్న నన్ను చూసి మనుషులు నా శ్రేష్టత్వము తెలియలేక నేను అందరికీ అధిపతినని తెలియక మూఢులై అవమానించుచున్నారు అని కూడా చెప్పడం జరిగింది. సర్వజీవరాశులకు దేవుడు ఎవరు? ఆత్మ. అర్థమైందా? ఆయనే మానవ శరీరం ధరించి భూమి మీదకి వస్తే ఆయన్ను అవమానించే వాళ్ళు అంటే ఆయన యొక్క శ్రేష్టం తెలియక అందరికీ అధిపతి ఎవరు? నీ శరీరంలో నీకు అధిపతి ఆత్మే. నేను అందరికీ అధిపతినని తెలియక మూఢులై అంటే అజ్ఞానులై నన్ను అవమానిస్తున్నారు అని చెప్తున్నాడు ఆయన. అర్థమైందా? మరి త్రైత సిద్ధాంతం అనే ఒక ఛానల్ ఏర్పాటు చేసి గురువు అందులో చెప్పినటువంటి మీటింగ్స్ దాదాపుగా 180 మీటింగులకు పైగా గురువు చెప్పినటువంటి మీటింగులు ఉంటే దాని తర్వాత అదే ఛానల్లో గురువు చెప్పినటువంటి మీటింగులను కూడా మీ పేరు వేసుకున్న దానికి గురువు పేరు ఎక్కడ కనపడకూడదు, మా పేరే ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఫలానా వ్యక్తి 183వ ప్రసంగము 184వ ప్రసంగము అని మీరు వేసుకుంటే
మరి ఇది గురువుకు విలువ తగ్గించే పని కాదా? గురువుని అవమానపరిచినట్టు కాదా? మేము భక్తులము, మేము గురువు భక్తులము. యా గురువు భక్తులు మీరు? ఇప్పుడు గురువు అని చెప్పుకునే వాళ్ళకి భక్తులా? అసలైన గురువుకు భక్తులా? మీరు దేవునికి భక్తులు ఏంటి? అసలైన గురువుకు భక్తులు ఏంటి? గురువుకు విలువ ఇచ్చే వాళ్ళు అయితే ఎవడైనా ఒక్కడైనా అడిగినారా? ఫలానా జలంధర్ 184వ ప్రసంగము 183వ ప్రసంగము అని వాళ్ళు వేసుకుంటా ఉంటే, ఒరే నాయన ఇది మంచి పద్ధతి కాదు, మనం గురువుకు విలువను చేకూర్చే విధంగా ఉండాలి కానీ గురువుకు విలువ తగ్గించే విధంగా మన పనులు ఉండకూడదు. మనము గురువు యొక్క విలువని మనం పొందాలనేటువంటి ఉద్దేశంతో ఇటువంటి పనులు చేయకూడదు అనేటువంటిది ఏ ఒక్కరైనా మరి గురువు మీద ఆ భక్తి ఎక్కడికి పోయిందో, మరి మనుషుల మీదకి ఎందుకు ఆ భక్తి మళ్ళీపోయిందో, గురువు కంటే మనుషులనే గొప్పగా పెట్టుకుని ఉండేటువంటి వాళ్ళకి మరి ఇది గురువుని అవమానపరుస్తున్నట్టుగా మరి ఎందుకు తెలియబడట్లేదో, మరి గురువు చెప్పిన జ్ఞానం అంతా మీ ఖాతాలోకి వేసుకుని మీరెవరు? కనీసము ఆయన గ్రంథాలు పట్టుకొని చెప్పుకోనికి కూడా మీకు నామోషిగా ఉంది. గతంలో నేను తప్ప ఎవడు గతి లేడు ఈ జ్ఞానానికి ఏం చెప్పుకుంటారు? గర్వం ఎక్కువై మీకు ఏం చెప్పినారు చూసుకోండి మీ మీటింగ్లో మీరే. నేను తప్ప ఈ జ్ఞానానికి ఎవడు గతి లేడు అని గురువు కంటే ఎక్కువగా మీరు మాట్లాడతారు. గురువు ఆధ్యాత్మిక గ్రంథంలో, దైవ గ్రంథంలో చెప్పినటువంటి పరమాత్మకు మీరు భయపడండి, ఆత్మ మీద మీరు ఇష్టభావం కలిగి ఉండండి, ఆత్మను ఆరాధించండి, ప్రార్థించండి, మీ పూర్తి మీ మనస్సు బుద్ధి ఆత్మ మీదనే కేంద్రీకరించండి అని ఆయన చెప్తే, మీరు పరమాత్మకు భయపడకపోయినా పర్వాలేదు, ఆత్మకు భయపడండి అని మీరు రివర్స్లో జ్ఞానం చెప్పినటువంటి వాళ్ళు మీరు అంతటి గనులు. మనకు బిచ్చగాలం అనేది మర్చిపోయి, అడక తినేవాళ్ళం అనేది మర్చిపోయి, మనమే ధనికుల మాదిరి, మీరే ధనికుల మాదిరి ఇటువంటి పనులు చేయడము, గురువు పేరుని తీసేసి మీ పేరు వేసుకోవడము, 183వ ప్రసంగము 184వ ప్రసంగం అని గురువు చెప్పిన మీటింగులు జ్ఞానాన్ని అంతటిని మీ ఖాతాలోకి వేసుకోవాలని చూడడము, ఇదంతా గురువుకు విలువ తగ్గించేటువంటి పని, గురువును అవమానించేటువంటి పని అవుతుంది. అర్థమైందా? అట్లాగే మీరు చెప్పేటువంటి అజ్ఞాన విషయాలు కూడా గురువు చెప్పినటువంటి దాంట్లోకే కలిపేసి మాట్లాడుతూ ఉన్నారు. సరే, అట్లాగే ఇంకో ప్రశ్న కొంతమంది ఏమడిగారంటే, జ్ఞానశక్తి అనేది బయట నుంచే రావాలి, అది రూలు అని చెప్పి ఆయన చెప్పారు. ఇది మేము గ్రంథంలో ఎక్కడ మాకు అది కనపడలేదు, మరి ఈయన ఎలా చెప్పారు, మీకు దాని గురించి ఏమైనా మాకు తెలియజేయండి, అది సత్యమా కాదా అని చెప్పని కొందరు అడగడం జరిగింది. సరే, మనం దాని గురించి చూద్దాం. అసలు జ్ఞానశక్తి అంటే ఏంటి, ఏం కథ అనేది మనం గమనించుకుంటే, వాస్తవంగా జ్ఞానశక్తి అనే దాని గురించి గురువు చెప్తూ, జ్ఞానశక్తి అనేది బ్రహ్మయోగులకు బయట నుంచి వస్తుంది, కర్మయోగులకి భక్తి యోగులకి జ్ఞానశక్తి లోపలే ప్రజ్వరిల్లుతుంది, లోపలే ఉత్పత్తి అవుతుంది అని గురువు చెప్పడం జరిగింది. మరి వీళ్ళు జ్ఞానము అనే దాని గురించి చెప్పబోయి జ్ఞానశక్తి అని చెప్పి మాట్లాడాడు, మరి ఏంటో మాకు తెలీదు. మీరు భావలోపం ఉంటే దాన్ని సరి చేసుకోండి, లేదు భాష లోపం ఉంటే వచ్చిన నష్టమేం లేదు, కానీ భాష లోపం కాకుండా నిజంగా మీ భావలోపమే ఉంటే గినా దాన్ని సరి చేసుకోవాలని చెప్పని తెలియజేస్తూ, ఈరోజు జ్ఞానశక్తి అనే దాని గురించి వివరం తెలపమని అడిగారు కాబట్టి, అసలు జ్ఞానశక్తి అంటే ఏంటి, అది మీరు అన్నట్టుగా బయట నుంచే రావాలనేది రూలు అని చెప్పినట్టు అట్లాంటిది ఏమైనా ఉందా, లేకపోతే మీరు చెప్పింది సత్యమా అసత్యమా అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఈ జ్ఞానశక్తి అనే దాని గురించి మనం గమనిస్తే గురువు ఏం చెప్పాడు అని చూస్తే, జ్ఞానశక్తి, పరమాత్మ శక్తి, ఆత్మశక్తి, జ్ఞానాగ్ని అని ఒక్కదాన్నే అంటారు. జ్ఞానాగ్నినే జ్ఞానశక్తి అంటారు, ఆత్మశక్తి అంటారు, లేదా పరమాత్మ శక్తి అంటారు. దాన్నే యోగశక్తి అని కూడా చెప్పడం జరుగుతుంది, దేన్ని, జ్ఞానాగ్నిని. మరి ఇప్పుడు ఆ జ్ఞానాగ్నిని అంటే ఆ జ్ఞానశక్తి అనే దాన్ని ఎలా సంపాదించుకోవాలి, ఎలా వస్తుంది అని మనం గమనిద్దాం. మరి ఈ విషయంలో చాలామందికి డౌట్లు ఉండొచ్చు, దీని గురించి కొంత శ్రద్ధగా వినండి. యోగశాస్త్రం ప్రకారము జ్ఞానం తెలిసిన వాడిని జ్ఞాని అని మాత్రమే అంటారు. అర్థమైందా? యోగ సాధన చేసేవాడిని యోగ సాధకుడు అంటారు.
మరి ఈ ఆత్మశక్తి, జ్ఞానశక్తి, జ్ఞానాగ్ని లేదా యోగశక్తి అనేది ఎప్పుడు వస్తుంది? జ్ఞానం తెలిసినోడికి వస్తుందా అంటే రాదు. యోగ సాధకుడికి వస్తుందా అంటే యోగ సాధకుడికి కూడా పూర్తిగా రాదు. మరి ఎవరికి వస్తుంది అని అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు? యోగశాస్త్రం ప్రకారం జ్ఞానం తెలిసిన వాడిని జ్ఞాని అని, యోగ సాధన చేసేవాడిని సాధకుడు అని, ఆత్మశక్తిని పొందిన వాడిని యోగి అనుటగలదు. యోగశాస్త్రం ప్రకారము జ్ఞానం తెలిసిన వాడినేమో జ్ఞాని అని, యోగ సాధన చేసేవాడినేమో సాధకుడని, ఆత్మశక్తిని పొందిన వాడిని అంటే ఇది ఏదైతే మీరు చెప్పినటువంటి జ్ఞానశక్తి ఉందో ఈ జ్ఞానశక్తిని పొందిన వాడిని యోగి అనడం జరుగుతూ ఉంది. యోగి జ్ఞానుల కంటే, తపస్వికుల కంటే, యోగి సాధకుల కంటే కూడా ఉత్తముడు. అర్థమైందా? గీతలో ఏం చెప్పారు? తపస్విభ్యోధికో యోగి జ్ఞానిభ్యోపి మతోధిక కర్మభ్యశ్చాధికో యోగి తస్మాద్యోగి భవార్జున. ఇక్కడ అందరికంటే యోగియే అధికుడు అని చెప్పడం జరిగింది. మరి ఎవరు ఆ యోగి అంటే మీరు చెప్పినటువంటి జ్ఞానశక్తి, జ్ఞానాగ్ని, ఆత్మశక్తి, యోగశక్తి ఏదైతే ఉందో ఆ యోగశక్తిని పొందినటువంటి వారిని యోగి అని చెప్పినారు. అర్థమవుతుందా? మరి జ్ఞానం ఉన్న దగ్గర జ్ఞానశక్తి ఉందా? జ్ఞానశక్తి ఉంటే వాడు యోగి అవుతాడు. జ్ఞానం ఎందుకు అవుతాడు? జ్ఞానం తెలుసుకుని జ్ఞాని ఏం చెప్పినారు? 30 సంవత్సరాల పాటు గురువు దగ్గర ఉండి జ్ఞానం తెలుసుకుని ఏ ప్రశ్నకైనా జవాబు చెప్పేంతటి స్తోమత కలిగి ఉన్నప్పటికీ కూడా వాడు ఆచరణ చేయకపోతే, అంటే యోగం అనేది ఆచరణ చేయకపోతే వాని దగ్గర అగ్ని లేదు. వాడిని ఏమీ జ్ఞానం తెలియదు, అజ్ఞానితో సమానము అని చెప్పినాడు గురువు. చెప్పలేదా? అర్థమైందా? మీరు బహుశా మీ భాషా లోపం అనే మేము అనుకుంటున్నాం దాన్ని. మీ భావలోపం అయితే సరి చేసుకోండి. గురువు దగ్గర జ్ఞానాగ్ని ఉంటుంది. అట్లాగే గురువు ఉన్నప్పుడు గురువులో జ్ఞానాగ్ని ఉంటుంది. అట్లాగే గ్రంథములో కూడా జ్ఞానాగ్ని ఉంటుంది, అంటే జ్ఞానశక్తి ఉంటుంది. కానీ గ్రంథము నుంచి నీకు లోపలికి వచ్చేది జ్ఞానం వస్తుంది, అంటే నిప్పు రవ్వ వస్తుంది, జ్ఞానశక్తి రాదు. గురువు నుంచి కూడా జ్ఞానం అనే నిప్పు రవ్వ మాత్రమే వస్తుంది, అగ్ని రాదు, మంట రాదు. అర్థమైందా? సరే, దాని గురించి ఇంకా వివరంగా తెలుసుకుందాం. ఈ జ్ఞానశక్తి అనే దాని గురించి ఇంకా ఏం చెప్తున్నారంటే, గురువు దగ్గర జ్ఞానాన్ని పొంది, గురువు దగ్గర ఏం పొందో జ్ఞానశక్తిని కాదు, జ్ఞానాన్ని పొంది తర్వాత నువ్వు జ్ఞానశక్తిని పెంపొందించుకోవాలి అని చెప్తున్నారు. అర్థమవుతుందా? గురువు చెప్పినటువంటి జ్ఞానమే తర్వాత నువ్వు దాన్ని ఆచరణ చేస్తే, అంటే నువ్వు యోగాచరణ చేస్తే అది నీకు జ్ఞానశక్తిగా మారుతుంది. అంటే గురువు ఇచ్చినటువంటి నిప్పు రవ్వ నువ్వు దాన్ని ప్రజ్వరిల్లేటట్టుగా చేసుకోవచ్చు, శక్తిగా మార్చుకోవచ్చు, జ్ఞానశక్తిగా. జ్ఞానశక్తి అంటే ఏంటి? జ్ఞానాగ్ని. గురువు డైరెక్ట్గా అగ్ని ఇవ్వడం లేదు. గురువు నీకు ఇచ్చేటువంటిది జ్ఞానం అనే నిప్పురవ్వని నీకు ఇస్తాడు. ఆ జ్ఞానం అనే నిప్పురవ్వని ఇచ్చినప్పుడు ఆ నిప్పురవ్వతో నువ్వు దాన్ని జ్ఞానశక్తిగా మార్చుకోవాలి. చాలామందికి ఈ విషయంలో కొంత క్లారిటీ లేదు. జ్ఞానముని, జ్ఞానశక్తిని, గ్రంథంలో జ్ఞానశక్తి ఉంది, గురువు జ్ఞానశక్తికి కేంద్రము. గురువు అనేవాడు జ్ఞానశక్తికి కేంద్రము, ఆయనలో ఎంతో జ్ఞానశక్తి ఉంది. కానీ గురువు అనేవాడు, గురువు దగ్గర నుంచి మనం ఏం తీసుకోవాలి? జ్ఞానం అనే నిప్పురవ్వని నీ దగ్గరకు వస్తూ ఉంది. ఆ నిప్పురవ్వని నీకు ఇస్తున్నాడు గురువు ఉపదేశం ద్వారా, అంటే ఆయన జ్ఞానాన్ని నీకు తెలియజేసి. ఆ నిప్పురవ్వతో నువ్వు ఆచరణ చేసి నీ శక్తిని పెంపొందించుకోవాలి, జ్ఞానాగ్నిని. అర్థమైందా? అదేవిధంగానే ఇప్పుడు గురువు సాకారముగా లేడు. సాకారముగా లేనప్పుడు ఏదైతే గ్రంథాలు ఉన్నాయో, గ్రంథము నా శరీరము అని చెప్పినాడు. చెప్పలేదు ఆయన? గ్రంథము నా శరీరము అని చెప్పినాడు. అంటే గ్రంథములో జ్ఞానశక్తి ఉంది. గ్రంథంలో ఉండే జ్ఞానశక్తి అంతా నీకు రాదు. నువ్వు గ్రంథంలోని జ్ఞానం తెలుసుకుంటే, నువ్వు శ్రద్ధ ఉంటే, అది కూడా లోపల ఆయనే ఒప్పుకుంటే, ఒప్పుదలైతే, నా సమ్మతి లేనిది నా జ్ఞానంలో నుంచి ఏ చిన్న విషయం కూడా నీ గ్రాహ్య పరిధిలోకి రాదు అని చెప్పినాడు. అందువల్ల నువ్వు ఎంత జ్ఞానం చదివినా, ఎన్ని గ్రంథాలు చదివినా నీకు అది సమాచారమే, కానీ అది నీకు నిప్పురవగా మారాలన్నా కూడా లోపల దేవుడు ఒప్పుదలై నీ గీటరా ఇస్తేనే.
ఆ విధంగా నీకు అది నిప్పురవ్వని నువ్వు తీసుకున్నా, నిప్పురవ్వని మళ్ళీ నువ్వు ప్రజ్వలించేటట్టుగా దాన్ని యోగం ఆచరించి దాన్ని శక్తిగా మార్చుకోవాలి, జ్ఞానశక్తిగా మార్చుకోవాలి. అర్థమైందా? నీకు బయట నుంచి వచ్చేది ఏంటి? జ్ఞానం అనే నిప్పురవ్వ నీకు బయట నుంచి వస్తుంది. జ్ఞానశక్తి అనేదాన్ని నువ్వు తయారు చేసుకోవాలి లోపల. సరే, మేము ఎంత చెప్పినా మీకు అర్థం కాదు కానీ, సరే భగవద్గీత గ్రంథంలో కూడా ఏం చెప్పారో వివరించుకుందాం. సరే, భగవద్గీతలో జ్ఞానాగ్ని ఏదైతే మీరు జ్ఞానశక్తి అని చెప్పారో, జ్ఞానశక్తి అంటే ఏమని చెప్పుకున్నాం ఇందాక? యోగశక్తి లేదా జ్ఞానాగ్ని అని చెప్పుకున్నాం కదా. మరి ఆ జ్ఞానాగ్నిని గురించి మొట్టమొదట భగవద్గీతలో ఏం చెప్తున్నారు ఇక్కడ అంటే, జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అనేటువంటి విషయం దగ్గర ఏం చెప్తున్నారు? ఇక్కడ జ్ఞానాగ్ని అన్నమాట కొత్తగా వచ్చింది. ఇంతవరకు జ్ఞానాగ్ని అనేది కూడా చెప్పలేదు, ఫస్ట్ టైం చెప్తున్నారు. ఏం చెప్తున్నారంటే, జ్ఞానాగ్ని ఎక్కడ ఉంటుందని చెప్తున్నారు అంటే, జ్ఞానశక్తి అనేది ఎక్కడ ఉంటుందని చెప్తున్నారు? యోగం ఆచరించు వారి యందే ప్రజ్వరిల్లును. యోగులు జ్ఞానాగ్ని కలవారై ఉందరు. యోగులు మాత్రమే జ్ఞానాగ్ని కలవారై ఉంటారు. వారి యందు జ్ఞానాగ్ని కర్మలను కాల్చునదై ఉంటుంది. నిప్పురవ్వ ఉందనుకునే దగ్గర నిప్పురవ్వ కట్టెలను కాల్చదు, అగ్ని కట్టెలను కాలుస్తుంది. జ్ఞానశక్తి అంటే జ్ఞాన అగ్ని. అది జ్ఞాన అగ్నిగా మారల్లా, జ్ఞానశక్తిగా మారల్లా అంటే నీ నిప్పురవ్వని నువ్వు ప్రజ్వలిల్లేటట్టు చేసుకోవాలంటే యోగం ఆచరించి నువ్వు దాన్ని జ్ఞానశక్తిగా మార్చుకోవాలా. గురువు దగ్గర నుంచి నీకు వచ్చేదేంటి? నిప్పురవ్వ వస్తుంది. ఆ గురువు సాకారంగా ఉండి నీకు నిప్పురవ్వనిచ్చినా నువ్వు దానితో యోగం అనేది ఆచరణ చేసి దాన్ని జ్ఞానశక్తిగా మార్చుకోవాలి, అంటే జ్ఞానాగ్నిగా మార్చుకోవాలి. లేదు గురువు సాకారంగా లేకపోయినా నువ్వు గురువు గ్రంథం నుంచి నువ్వు నిప్పురవ్వని తీసుకున్నా నీకు వచ్చేది నిప్పురవ్వే. గ్రంథంలోని జ్ఞానశక్తి అంతా నాకు వచ్చేస్తుందని పొరపాటు పడుతున్నారేమో. అటైతే జ్ఞానం తెలిసిన వాళ్ళకల్లా ఇంకా కర్మలన్నీ కలిపి మొచ్చని బోలడు, ఆచరణ చేయాల్సిన పనిలే. ఇంకా యోగాచరణతో పనే ఉంది. గ్రంథాల్లో జ్ఞానశక్తి ఉంది, జ్ఞానశక్తి అంతా నీకు వచ్చేస్తే నీ కర్మలన్నీ కాలిపోతాయి, నీకు మళ్ళీ యోగాచరణ చేయాల్సిన అవసరమే ఉంది. అందువల్ల నిప్పు రవ్వ మాత్రమే వస్తుంది. జ్ఞానము అనేటువంటి దేవుడు ఒప్పుకుంటే అది కూడా జ్ఞానం అనే నిప్పు రవ్వ నీ తలలో చేరుతుంది. లోపల ఆత్మతండ్రి ఒప్పుకుంటేనే, గురువు ఒప్పుకుంటేనే అది కూడా. నువ్వు అటువంటి సరైన శ్రద్ధ కలిగినటువంటి వాడు అయితేనే. మరి ఆ జ్ఞానం ఉన్నంత మాత్రాన్ని సరిపోతుందా? నీ కట్టెలు కాలిపోతాయంటే నిప్పురవ్వ కట్టెలు కాలిపోవు. నువ్వు ఊరుకునేవనుకో 2 నాళ్ళకి ఆ నిప్పురవ్వ కూడా ఆరిపోతుంది, లేకుండా పోతుందని కూడా చెప్పాడు ఆయన. అందువల్ల నిత్యము నువ్వు దాన్ని అగ్నిగా ప్రజ్వరిల్లేటట్టుగా చేసుకోవాలి యోగం ఆచరణ చేసి. అర్థమవుతుందా? సరే, ఇంకా ఏం చెప్తున్నారు ఇక్కడ గమనించండి. జ్ఞానశక్తి, జ్ఞానాగ్ని అనేది యోగులకు మాత్రమే వెలుగును, జ్ఞానులకు కాదు. ఎవరికి? యోగులకు మాత్రం వెలుగును. యోగము చేయు సమయంలోనే తయారగును. అర్థమైందా? ఎప్పుడు తయారవుతుంది జ్ఞానశక్తి అనేది? యోగము చేసే సమయంలోనే తయారవుతుంది అగ్ని. అర్థమైందా? కర్మయోగులకు శరీరం లోపల నుంచి, బ్రహ్మయోగులకు శరీరం బయట నుండి చేరుతుంది. బ్రహ్మయోగులకి శరీరం బయట నుంచి చేరుతుంది జ్ఞానశక్తి అనేది, జ్ఞానాగ్ని అనేది. అదే కర్మయోగులకి శరీరం లోపలే చేరుతుంది. అర్థమైందా? స్వామివారు ఒక్కో దగ్గర కూడా ఎక్కడో చెప్పారు, కర్మయోగులకి భక్తి యోగులకి శరీరం లోపలే ఉత్పత్తి అవుతుంది జ్ఞానశక్తి అని చెప్పారు. ఇంకేం చెప్తున్నారు? జ్ఞానాగ్ని యోగులందు మాత్రమే వెలుగుతుందంట. జ్ఞానాగ్ని అనేది ఎక్కడ ఉంటుంది? జ్ఞానశక్తి అనేది యోగులందు మాత్రమే, జ్ఞానులందు కాదు, యోగులందు మాత్రమే వెలుగును. యోగ సమయంలో మాత్రమే ప్రజ్వరిల్లు అగ్ని జ్ఞానాగ్ని. అర్థమవుతుందా? యోగ సమయంలో మాత్రమే మంటగా ప్రజ్వరిల్లేటువంటిదే జ్ఞానాగ్ని, జ్ఞానశక్తి, యోగశక్తి. మీరు ఏదో గ్రంథాల్లో చదువుకుంటే జ్ఞానశక్తి వచ్చేస్తుంది అనుకున్న పొరపాటు పడి మాట్లాడినట్టున్నారు. అది మీరు మీ భావలోపమో లేకపోతే భాషాలోపమో మాకు తెలియదు, కానీ సరే చూసుకోండి. ఏం చెప్తున్నారు ఇక్కడ? జ్ఞానాగ్ని అనేది యోగులందు మాత్రమే వెలుగుతుంది, యోగ సమయంలో మాత్రమే ప్రజ్వరిల్లు అగ్ని జ్ఞానాగ్ని. అందువలన యోగులు తప్ప ఎవరి యందును వెలుగున్నది కాదు. జ్ఞానులందు వెలుగుతుందా? జ్ఞానులందు వెలగదు. జ్ఞానులు అంటే నువ్వు నిప్పురవ్వ ఉండేవాడే, నువ్వు వెలిగించుకుంటేనే, యోగం చేస్తేనే
అర్థమైందా? మరి యోగ సాధకులందు వెలుగుతుందా? సాధకులందు కూడా వెలగదు. యోగం చేసింటేనే వెలిగేది. యోగం చేసిన వాడి దగ్గర మాత్రమే ఆ జ్ఞానాగ్ని ఉండేది, ఆ జ్ఞాన శక్తి ఉండేది. అర్థమైందా? అందుకే ఏం చెప్తున్నారు ఇక్కడ భగవద్గీతలో, జ్ఞానాగ్ని అనేది యోగులు తప్ప ఎవరి యందు కూడా వెలిగేది కాదు. అర్థమైందా? జ్ఞానాగ్ని అగ్గిపుల్లలోని అగ్ని మాదిరి కనిపించకుండా ప్రపంచమంతటికి ఆ శక్తి ఉన్నప్పటికీ కూడా అగ్గిపుల్ల గీచినప్పుడే మండుతుంది కదా, అట్లాగానే యోగులు యోగము చేసినప్పుడే ప్రజ్వరిల్లుతుందంట. ఏది? జ్ఞానాగ్ని అనేది, జ్ఞానశక్తి అనేది ఎప్పుడు? యోగులు యోగం ఆచరణ చేసినప్పుడే ప్రజ్వరిల్లుతుంది. బ్రహ్మయోగం ఆచరించే వానికేమో బయట నుంచి జ్ఞానాగ్ని కణములు లోపలికి చేరుతున్నాయి. కర్మయోగం ఆచరించే వానికి తలలోనే ప్రజ్వరిల్లును. అర్థమైందా? కర్మయోగం ఆచరించే వానికి తలలోనే జ్ఞానాగ్ని అనేది, జ్ఞానశక్తి అనేది ప్రజ్వరిల్లుతుంది. అర్థమైందా? ఇక్కడ ఇంకా క్లియర్గా చెప్తున్నారు చూడండి. మన వద్ద శరీరం అనే పొయ్యి, కర్మలనే కట్టెలు, సాధన అనే సామాగ్రి ఉన్నప్పటికీ గురువు శరీరంలో ఉన్న జ్ఞానాగ్ని రవ్వంత, ఎంత వస్తుంది నీకు గురువు దగ్గర నుంచి? రవ్వంత వారి నుండి మనం తెచ్చుకోవాలి. మొదట గురువు దగ్గర నుండి కొంత నిప్పును పొంది, అంటే నిప్పు రవ్వని నువ్వు కొంత పొంది, దాని ద్వారా ప్రయత్నపూర్వకముగా అనగా యోగ సాధన ద్వారా యోగం ఆచరణ చేసి నీ జ్ఞానాగ్నిని, నువ్వు జ్ఞానశక్తిని తయారు చేసుకోవాలి. జ్ఞానశక్తి అనేది బయట నుంచి లోపలికి వచ్చేది, లోపల నుంచి బయటకు వచ్చేది కాదు. జ్ఞానశక్తి అనేది నువ్వు తయారు చేసుకోవాలా. నీకు మొదట వచ్చేది నిప్పురవ్వే, గురువు దగ్గర నుంచి వచ్చేది నిప్పురవ్వ. నువ్వు గ్రంథం నుంచి నువ్వు సరైన శ్రద్ధ ఉంటే నీకు వచ్చేది ఏంటి? లోపల దేవుడు ఒప్పుకుంటే, అది కూడా గురువు ఒప్పుకుంటే ఏమొస్తుంది? నిప్పురవ్వ. గ్రంథంలో ఉండే జ్ఞానశక్తి అంతా నీ తలలోకి రాదు. ఆ నిప్పురవ్వ నువ్వేం చేయాలి? ఏం చెప్తున్నారా? గురువు దగ్గర నుండి కొంత నిప్పురవ్వను పొంది దాని ద్వారా ప్రయత్నపూర్వకముగా యోగ సాధన ద్వారా నువ్వు యోగం ఆచరించి నీ కర్మలను కాల్చుకోవాలి. ఆ విధంగా నువ్వు జ్ఞానశక్తిని తయారు చేసుకోవాలి. అర్థమైందా? మరి జ్ఞానశక్తి అనే దాని గురించి తెలియజేయమని అడిగారు కాబట్టి మనం ఈ వివరం అంతా చెప్పుకోవడం జరిగింది. మరి జ్ఞానశక్తి అనే దాని గురించి మరి చెప్పిన వాళ్ళు మరి వారు ఏ విధంగా చెప్పారో, మరి బయట నుంచే రావాలి. ఇది రూలు అంటే యా రూలు? ఎవడు పెట్టిన రూలు? కర్మయోగులకి శరీరం లోపలే తయారవుతుంది, శరీరం లోపలే ప్రజ్వరిల్లుతుంది. కేవలం బ్రహ్మయోగులకు మాత్రమే బయట నుంచి వస్తుంది అని గురువు చెప్తే బయట నుంచే రావాలి అది రూలు అంటే. అది బహుశా మీరు జ్ఞానం అనే దాని గురించి చెప్పినట్టున్నారు. మీరు దాన్ని మీ భాషలో తేడా ఉంటే వచ్చిన నష్టం లేదు, కానీ భావంలో లోపం ఉంటే మాత్రం దాన్ని సరిచేసుకోండి. ప్రజలను సరైన మార్గంలో పంపించండి, తప్పు మార్గంలో పంపించద్దండి. మనం బిచ్చగాళ్ళం అనేది మర్చిపోద్దండి. మీరే గురువులు అనుకొని, మీరే ధనవంతులు అనుకొని 184వ ప్రసంగం, 185వ ప్రసంగం అని పేర్లు వేసుకునేంత మాత్రాన, నేను గురువు కూర్చొని కుర్జీలోనే కూర్చున్నానని చెప్పుకునేంత మాత్రాన ఏ ప్రయోజనం లేదు. అర్థమైందా? గురువు అనేవాడు పాజిటివ్ అని చెప్పినారు, ధనధ్రువము అని చెప్పినారు. మిగతా వాళ్ళందరూ కూడా ఎంతమంది ఉన్నా అందరూ రుణధ్రువాలే. అర్థమైందా? అంటే నెగిటివ్లే, మనం పాజిటివ్లం కాదు. గురువు దగ్గర నుంచి పాజిటివ్ వస్తేనే వెలిగేది, లేకపోతే ఏంది ఉండదు, ఉత్తదే అంతా. అది మర్చిపోయి ఒకసారి వినండి, గురువు చెప్పినటువంటి ధనధ్రువము రుణధ్రువము అనే మీటింగ్ ఉంటుంది, దాన్ని వినండి. మీకు తెలియకపోతే తెలుసుకోండి. అంతేగాని అరాకొర జ్ఞానంతో అవగాహన లేని మాటలు మాట్లాడొద్దండి. దయచేసి గురువుకు విలువ ఇచ్చేటువంటి పనిని మీరు చేయండి. ముఖ్యంగా మీరు కావాలంటే సొంతంగా ఛానల్ పెట్టుకోండి, సొంతంగా పేరు పెట్టుకుని 110 చెప్పుకోండి, వచ్చిన నట్టం లేదు. నువ్వు తప్పు చెప్పినా ఒప్పు చెప్పినా గురువు పేరు చెప్పి, గురువు చెప్పినటువంటి కూడా మేము చెప్పినామని మీ లెక్కలేకేసుకొని గురువుకు మర్యాద తగ్గించే పనులు మాత్రం చేయొద్దండి. మూడులు నన్ను అవమానిస్తారు అని ఆయన చెప్పిన మాటని మీరు నిజం చేయొద్దండి. అర్థమైందా? సరే, అట్లాగే ఇంకొక ప్రశ్న చివరిగా ఏంటిది అని అంటే, ఒక ఆయన అడగడం జరిగింది. గ్రంథంలోనే ఒక మ్యాటర్ని పంపించి, ఏంటి ఆ మ్యాటర్, ఏముంది ఇక్కడ అని గమనిస్తే, ఒక మనిషి కర్మయోగి అగుటకు ఏ సాధన అవసరము లేదు, బ్రహ్మయోగమును సాధించుటకు మనిషికి సాధన అవసరము.
కర్మయోగము సాధించుటకు సాధన అనేది పనికిరాదు అని చెప్పని ఉండేటువంటి సమాచారము. భగవద్గీతలో కూడా భగవంతుడు కర్మయోగం కొరకు సాధన చేయమని, ధ్యానం చేయమని గీతలో ఎక్కడ చెప్పలేదు. సాధన చేయాల్సింది బ్రహ్మయోగం కొరకు మాత్రమేనని జ్ఞప్తి గుంచుకోవలను అనేటువంటి విషయాన్ని పునర్జన్మ రహస్యము అనేటువంటి గ్రంథం నుంచి సేకరణ చేసి పంపించడం జరిగింది. వీళ్ళు ఎందుకు పంపించారు మాకు అని మేము యోచన చేస్తే, మేము గత కొన్ని మీటింగుల్లో కర్మయోగ విధానం గురించి చెప్తూ దేవుడు ఈ విధంగా ఉన్నాడు ఆత్మస్వరూపుడిగా, ఆయన ఈ విధంగా ప్రతి దాని వెనుక ఆయన చైతన్యమే కారణము, అన్నిటికీ ఆధారముగా ఆయనే ఉన్నాడు అనేటువంటి ఆత్మ యొక్క విషయాలన్నింటినీ గుర్తు చేస్తూ, మీరు ఇది జ్ఞప్తి ఉంటే, అంటే ఆయన మీద జ్ఞప్తి అంటే మనసు అంటే జ్ఞప్తి అని చెప్పి, మీ మనసు బుద్ధి నా మీదే ఉంచండి, నీ మనోధ్యాస మనసు బుద్ధి యొక్క ధ్యాసను నా మీదే పెట్టుకోండి అని చెప్పని దేవుడు చెప్పడం జరిగింది. ఆ విధంగా ఆయన మీద పెట్టుకోవడం అంటే, నువ్వు జ్ఞప్తి కలిగి ఉంటే, ఏదైతే మనసు జ్ఞప్తి కలిగి ఉందో దేవుని జ్ఞప్తి చేస్తుందో అదే బుద్ధి యోచన చేస్తుంది. బుద్ధి మనసు రెండు కలిపి దేవుని మీదనే ఉంటాయి అనే ఉద్దేశాన్ని మనం తెలియజేస్తూ, మీరు ఆ విధంగా సాధన చేయండి. ఒక్కసారిగా మీకు మనసు దేవుని మీద నిలబడకపోవచ్చు, ఎందుకంటే మీరు ప్రకృతి దృష్టితోనే పుట్టినప్పటి నుంచి పరధర్మంలోనే ఉన్నారు, ప్రకృతి దృష్టిలోనే చూస్తున్నారు. కనిపించేదంతా మీకు ప్రకృతిగానే, ఒక మనుషుల శరీరం కానీ లేదా చర ప్రకృతి కానీ అచర ప్రకృతి కానీ ఏదైనా కానీ ప్రకృతి రూపంలోనే చూస్తున్నారు. అంతర్ముఖ ధ్యాస మీలో లేదు. అంతర్ముఖంగా ఆత్మని ఆయన ఏ విధంగా ఆధారంగా ఉన్నాడన్నింటినీ అనే దాన్ని మీరు ఇప్పుడు తెలుసుకోవడం జరిగింది. దాన్ని మీరు జ్ఞప్తి కలిగి ఉండండి, అది యోగం అవుతుంది. నువ్వు జ్ఞప్తిలో లేకపోతే రోగం అవుతుంది, జ్ఞప్తిలో ఉంటేనే యోగం అవుతుంది. ఇక్కడ నువ్వు తవ్వేది లేదు, బూడ్చేది లేదు, అంటే నువ్వేం పని చేసేది కూడా లేదు దీంట్లో, కేవలం జ్ఞప్తి పెట్టుకుని ఉండడం మాత్రమే అని మనం తెలియజేయడం జరిగింది. ఆ తెలియజేస్తూ మీకు ఒక్కసారిగా జ్ఞప్తి నిలబడలేదంటే మీరు 1కి 10 సార్లు ప్రయత్నం చేయండి. మీరు మర్చిపోయినా మళ్ళీ జ్ఞప్తి వచ్చినప్పుడు మళ్ళీ మీరు ఆ దేవుని విధానంలోనే అట్లే జ్ఞప్తిగా నిలబడేదానికి మీరు సాధన చేయండి, అభ్యాసం చేయండి అని మేము 1కి 4 సార్లు గత 3-4 మీటింగుల్లో చెప్పడం జరిగింది. ఏమని? కర్మయోగ విధానంలో ఆ విధంగా సాధన చేయమని చెప్పడం జరిగింది. దేవుని మీద ధ్యాస కలిగి ఉండేదానికి, ఆ విధంగా జ్ఞప్తి నిలబెట్టుకుని ఉండేదానికి మీరు సాధన చేయండి. 1కి 4 సార్లు ప్రయత్నం చేయండి అని మనం చెప్పడం జరిగింది. దాన్ని వీళ్ళు వేలెత్తి చూపించాలనేటువంటి ఉద్దేశమో లేకపోతే ఏ ఉద్దేశంతో పెట్టారో తెలియదు. లేదా మేమేదో పొరపాటు పడ్డాము, తప్పు చెప్తున్నాము కాబట్టి మీరు తెలుసుకొని పద్ధతి సరైన విధానంలో మార్చుకోండి అనే ఉద్దేశంతో మాకు పంపించారో మాకు తెలియదు. కానీ గతంలో కూడా ఇట్లాంటి వాళ్ళని మేము గమనించడం జరిగింది. దేవుడు అంటే ఆత్మే భగవంతుడి రూపంలో ఉన్నాడు అని మేము ఒక మీటింగ్లో చెప్తే, చుక్కల్లో చంద్రుడు అని చెప్పని స్వామివారు చెప్పారు, చుక్కలు పరమాత్మకు గుర్తు అని చెప్పారు, చంద్రుడు దగ్గరగా ఉండి చుక్క చాలా దూరంగా ఉంటుంది, చుక్కలు దూరంగా ఉన్నాయి కాబట్టి చుక్కల యొక్క వెలుగు మనకి అంటే నక్షత్రాల యొక్క వెలుగు మన మీద పడదు, అందువల్ల చంద్రుడు బాగా దగ్గరగా ఉండి వెలుగునిస్తున్నాడు, అదేవిధంగా భగవంతుడు మనకు దగ్గరగా ఉండి వెలుగునిస్తాడంటే జ్ఞానం చెప్పిపోతాడు భగవంతుడిగా అని చెప్పినారు. అంటే మరి పరమాత్మ నక్షత్రానికి గుర్తు అని చెప్పినారు కదా, ఆ పరమాత్మ భగవంతుడిగా దగ్గరగా ఉండేటట్టుగా భగవంతుడిగా వస్తాడు అని చెప్పినారు కదా వెలుగునిచ్చేదానికి, మరి అంటే పరమాత్మే కదా పుడుతున్నాడు భగవంతుడిగా అని చెప్పని వీళ్ళకు డౌట్ వచ్చిందనమాట. అంటే ఇట్లాంటి డౌట్లే వచ్చుంటాయి మన వాళ్ళకి. మరి అదే మీటింగులోనే, ఆ చుక్కల్లో చంద్రుడు అనేటువంటి మీటింగుల్లోనే మరి అక్కడ ఉండేటువంటి చంద్రుణ్ణి ఆత్మగా స్వామివారు పోల్చి చెప్పిండేది మీకు ఎందుకు గుర్తులేదు? ఎక్కడ పోయింది మీ తలకాయ? ఎందుకు పనిచేయలేదు? నక్షత్రముగా ఆయన పరమాత్మని చెప్పినది వాస్తవమే, మరి దగ్గరగా ఉన్నటువంటి చంద్రుణ్ణి ఆత్మగా పోల్చి చెప్పినది ఎందుకు గుర్తులేదు అదే మీటింగ్లో? అట్లాగా మీరు
సత్యం ఏది అసత్యం ఏది అనే ధ్యాసని, లోపల దేవుని వేడుకునేటువంటి ధ్యాసని పెట్టుకుంటే అప్పుడు ఆయన తెలియజేస్తాడు ఏది సత్యమే ఏది సత్యం కాదు అని. సరే, మీరు అవన్నీ కాదు, ఇప్పుడు ఈ విధంగా కర్మయోగ విధానంలో సాధన ఉందా లేదా ఒకటే మాట సూటిగా అని అంటే, సరే ఇప్పుడు చూద్దాం. భగవద్గీత గ్రంథంలో ఏం చెప్తున్నారో గమనించండి. కర్మయోగములో సాధారణముగా పనులు చేయడం తప్ప ఏ సాధన ఉండదు. ఇందాక వాళ్ళు అందులో పునర్జన్మ రహస్యం అనే గ్రంథంలోది కూడా అదే విషయమే పెట్టడం జరిగింది. కర్మయోగంలో ఏ సాధన లేదు అని. ఇక్కడ కూడా ఏం చెప్తున్నారు, కర్మయోగంలో సాధారణంగా పనులు చేయడం తప్ప ఏ సాధన ఉండదు. మరి దాంతోపాటు ఇంకేం చెప్పారు, కర్మయోగంలో లోపలి సాధన తప్ప బయట కనిపించేటట్లు ఏముండదు. అర్థమైందా? ఇక్కడ సాధన అనేది 2 రకాలుగా ఉందిరా నాయన. బ్రహ్మయోగ సాధన అనేది నువ్వు దర్భగడ్డ వేసుకోవాలా, చర్మం వేసుకోవాలా, యోగదండం పెట్టుకోవాలా, మళ్ళీ సూర్యనాడ చంద్రనాడ ఆ పక్క ఈ పక్క ఆ పక్క అవన్నీ చూసుకోవాలా. ఇదంతా బయటికి కనిపించేటట్టుగా పని ఉంది, బయటికి కనిపించేటట్టుగా సాధన ఉంది. ఆ బయటికి కనిపించే పని ఇందులో ఉంది అని చెబుతూ బ్రహ్మయోగానికి సాధన ఉంది అని చెప్పారు. ఇక్కడ కర్మయోగంలో బయటికి కనిపించేటట్టుగా పని లేదు అని తెలియజేస్తూ దానికి బయటికి కనిపించే దాని మాదిరి సాధన లేదు అని చెప్పినారు. అంతేగాని లోపల సాధన లేదు అని చెప్పలేదు. ఇక్కడే చెప్తున్నారు కదా, ఏముందిడా, కర్మయోగంలో లోపలి సాధన తప్ప బయట సాధన లేదు, బయట పనులు లేవు. అంతేగాని లోపల సాధన ఉంది. బ్రహ్మయోగము బయటికి కనిపించు సాధనగా ఉంది. అర్థమైందా? బ్రహ్మయోగం అనేది బయటికి కనిపించే సాధనగా ఉందంట. కానీ కర్మయోగము బయటికి కనిపించదు, కానీ లోపల నువ్వు సాధన చేయాల. మేము గతంలో చాలాసార్లు చెప్పాం మీకు, ఇదేం తవ్వేది కాదు, బూడిచేది కాదు, ఏం పని లేదు దీంట్లో, బ్రహ్మయోగంలో ఉండేటు ఆ పని చేసేది ఏంది లేదు. ఇది కేవలం నువ్వు జ్ఞప్తి ఉంటే యోగం, జ్ఞప్తి లేకపోతే రోగం. ఆ జ్ఞప్తి పెట్టుకున్న దాన్ని సాధన చేయమని చెప్పినాము, జ్ఞప్తి పెట్టుకున్న దాన్ని అభ్యాసం చేయమని చెప్పినాం మీకు. అంతేగాని ఆ ఏడో వెనక ముందు లేకుండా ఒకటి కటింగ్ చేసుకొచ్చి పెట్టి గ్రంథంలోని సమాచారాన్ని బ్రహ్మయోగంలో సాధన లేదు అని చెప్పినారు స్వామివారు అంటే వాస్తవమే లేదని చెప్పినారు. ఏ సాధన ఏం చెప్పినారు, బయటది లేదని చెప్పినారు, లోపలిది లేదని చెప్పలేదు. కర్మయోగములో సాధన అనేది ఉంది, అర్థమైందా? కాకపోతే బ్రహ్మయోగం మాదిరి బయటి సాధన కాదు, శరీరం లోపల సాధన అనేది ఉంది. అర్థమైందా? మీకు భగవద్గీత ఆధారంతోనే చెప్తున్నాము, కావాలంటే మీరు తెలుసుకోండి చూసుకొని. అర్థమైందా? సరే, ఏది ఏమైనా సత్యము అని తెలుసుకునే దానికి ప్రయత్నం చేయండి. మరి ఈ విధంగా మనం ఇందాక ఉపమానంగా చెప్పుకున్నట్టుగా ఎవరైనా సరే మనం బిచ్చగాళ్ళమే. అర్థమైందా? బోధకులుగా ఉండేవాళ్ళు ఎవరైనా కూడా బిచ్చగాళ్ళే. అంత పెద్ద సూర్యుడినే ఆయన బోధకుడు అని చెప్పినప్పుడు, అంత సూర్యుడినే బిచ్చగాడని చెప్పినప్పుడు మనం బిచ్చగాళ్ళు కాకుండా పోతామా? అంత పెద్ద దేవుడే బిచ్చగాని మాదిరి వేషం వేసుకొని వచ్చి బిచ్చగాని మాదిరి మన మధ్యలో తిరిగిపోయినప్పుడు మనం బిచ్చగాళ్ళం అని చెప్పుకోనికి నామోషం ఎందుకు? అంత పెద్ద దేవుడే గురువు మాదిరి భూమి మీదకి వచ్చి బిచ్చగాని వేషం వేసుకొని భూమి మీదకి వచ్చి గ్రంథం పట్టుకొని, ఆయన భగవద్గీత గ్రంథం పట్టుకొని ఆయన గ్రంథంలో చూసి చెప్తే మీరు గ్రంథంలో చూసి చెప్పుకొని మీకు నామోషం ఎందుకు? ఆ గ్రంథంలో చెప్తే ఉంది, పాతది ఉండే చెప్పినట్టే కదా, కొత్తదే ఉంది చెప్పేదంటే కొత్తది చెప్పేవాడు గురువు చెప్తాడు. అర్థమైందా? దేవుడు చెప్తాడు, మనిషి ఎవడు కొత్తది చెప్పలేడు. బిచ్చగాల్లో ఎంతసేపు ఉన్నా గురువు దగ్గర తెచ్చుకోవాల్సిందే, గనిలో పోయి తవ్వుకొచ్చుకోవాల్సిందే ధనాన్ని. అర్థమైందా? లేదా మనం ఇందాక ఉపమానం చెప్పుకున్నట్టు ధనికుడిని వేడుకోవాల్సిందే, వేడుకుంటే అప్పుడు ధనికుడు నీకు నిధి ఇచ్చాడు, రోజు దానం ఇచ్చాడు. ఆయన దానం పడేస్తే అన్ని పురవ నెతకొచ్చుకొని ఏదో వంట చేసుకుని ప్రయత్నం చేయాలి మనం. అర్థమైందా? అది విడిచిపెట్టి మీలో గర్వం అనేదాన్ని తగ్గించుకొని మీరు నేను చెప్పినట్టు ఏంటంటే నేను నేర్పించా మీకు, నీవు ఏదో నేర్పించింది నీకే ఇంకోటి నేర్పిల్లా. మనకి ఇంకోటి నేర్పిస్తే మనం నేర్చుకుంటాం. లోపల నీ తలకాయలో గురువు అనేవాడు ఉండి నీకు అర్థమయ్యేటట్టు చేర్చే నీకు అర్థమవుతుంది. ఏదన్నా నేను ఒప్పుకోకపోతే నా చిన్న జ్ఞానం, చిన్న విషయం కూడా నీ గ్రాహ్య పరిధిలోకి రాదని చెప్పినాడు ఆయన. ఇగో జ్ఞానము, జ్ఞానశక్తి అనేది కూడా అర్థం కాకుండా వెళ్ళి అట్లా. అందువల్ల ఎంతసేపు ఉన్నా ఆయన వేడుకునే పద్ధతి నేర్చుకోండి. గురువు దగ్గర మీరు గర్వం అనేది పెట్టుకోవద్దండి, నామోషి ఫీల్ కావద్దండి. మేమే గురువులు అనిపించుకోవాలనేటువంటి ఈ గర్వాన్ని, బిల్డప్లని పక్కకు వరకండి ముందు. ఇది జ్ఞానము. కాబట్టి ఇక్కడ కావాల్సింది సత్యము.
సత్యమా కాదా అంతవరకే. అర్థమైందా? సరే, వినేవాళ్ళు కూడా శ్రద్ధగా దేవుణ్ణి వేడుకొని ఇందులో సత్యాన్ని మాత్రమే మాకు తెలియజేయ తండ్రి, ఈయన సత్యం చెప్తున్నాడా అసత్యం చెప్తున్నాడా అనేది మాకు అర్థమయ్యేటట్టు చేయమని ఎవరిని వేడుకోవాలి? మళ్ళీ ఎవరు ఇవ్వాలి మీకు నిధి? ధనికుడే ఇవ్వాలా, ఎవరికైనా ధనికుడే ఇవ్వాలా, ఎవరైనా మనం ఆ గని దగ్గర నుంచి తెచ్చుకోవాలా. కాబట్టి మీరు ఆ ధనికుడిని ఆత్మతండ్రిని వేడుకోండి అని చెప్పి తెలియజేస్తూ ఈరోజు ఇంతటితో ఈ సమావేశాన్ని ముగిద్దాం. అందరికీ నమస్కారము.